హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. ముందుగా ఒక చిన్న మనవండి, మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కథలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా ఛానల్ని నిలబెడుతుందండి. మరి నలుగురు దగ్గరికి నా ఛానల్ వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన అపూర్వ నవల చదువుకుంటున్నాం కదా. ఆఖరి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. నన్ను బయటికి పొమ్మంది, ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంది. నాకన్నా మనందరికన్నా ఆ డ్రైవర్ వెతకు ఎక్కువైపోయాడు. దానికి నా కడుపు బాధతో తరుక్కుపోతోంది. ఒళ్ళు బగబగా మండిపోతోంది. సహించలేకపోతున్నాను. విస్కీ గ్లాసు ఖాళీ చేసి పక్కన పెట్టాక మొట్టమొదటిసారిగా నోరు విప్పాడు తాతారావు. ఇంటికి వచ్చినప్పటి నుంచి అతను ఎవరితోనూ మాట్లాడలేదు. ఏం జరిగింది చెప్పనూ లేదు. పెద్ద కొడుకు నరసింహం గాని, చిన్న కొడుకు శ్రీధర్ గాని ఎంత తరచి అడిగినా మౌనమే సమాధానం కొన్నాడు. చివరకు రాత్రి 9 గంటలకు మందు దగ్గర కూర్చున్నాక పెదవి విప్పాడు. అతని మాటలు విని ముఖాలు చూసుకున్నారు అన్నదమ్ములిద్దరూ. నిన్ను బయటకు పొమ్మందా అడిగాడు నరసింహం. అవునరా, ఇంట్లోంచి వెళ్ళిపోమ్మందా? అవును డాడీ, మనందరికన్నా ఆ డ్రైవరే దానికి ఎక్కువైపోయాడా? అవునరా నాయన, అవును. అవును కదా అంటూ పెద్దగా నవ్వాడు నరసింహం. కొడుకు నవ్వుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక 2వ గ్లాస్ కూడా ఫినిష్ చేసి కోపంగా చూశాడు తాతారావు. పిచ్చికొక్క కరిచినట్టు ఆ వెధవ నవ్వేంట్రా నా కొడక. అవమానంతో నేను చేస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అరిచాడు. నవ్వులాట కాదు, నాలుగు పోసుకుని నువ్వెందుకు చావలేదా అని బాధగా ఉంది. పెద్ద మగాళ్ళ వెళ్ళి నువ్వు చేసుకొచ్చిన నిర్వాహకం ఇదన్నమాట, సిగ్గులేదు అని అరిచాడు. అది కాదురా అబ్బాయి, మాట్లాడక. తర్వాత తండ్రివని కూడా చూడను. అరే, నీ పాతకాలం బుర్రతో వాళ్ళనేమీ చెయ్యలేవని చెప్పాను, విన్నావా? ఒకసారి వాడి చేతిలో తన్నులు తిన్నంత మాత్రాన మేము చచ్చిపోయామా? మా ఆలోచనలు మాకుంటాయి. అనవసరంగా వారం రోజులు వేస్ట్ చేసావు. ముందు ఏం చెప్పావు? ఆ డ్రైవర్ కుర్రోడ్ని ఏదో చేసి బయటకు పంపిస్తే గాని మానవరాళ్ళు దారికి రారు, ఆ పని చేసేసి వస్తానని చెప్పి వెళ్ళావు. చివరకు వాడు అక్కడే ఉన్నాడు, నువ్వు మాత్రమే బయటకు వచ్చావు అరిచాడు. అన్నయ్య, అసలు మన మీద డాడీకి కొంచెం కూడా ఇష్టం లేదనుకుంటా. అందుకే చేతకాని వాడిలా వెనక్కి వచ్చేశాడు అన్నాడు శ్రీధర్. ఒరే వెధవల్లారా, మీ మీద ఇష్టం ఉంది కాబట్టే కష్టమైనా అక్కడికి వెళ్ళాను. ఆ ముగ్గురులో ఒక్క పిల్లను కోడలుగా చేసుకున్నా చాలు, వాళ్ళని మన గుప్పెట్లో పెట్టుకుని ఆడించి కోట్ల ఆస్తిని కబ్జా చేయొచ్చు అనుకున్నాను. కానీ ఏం లాభం? మన పథకాలకు రాహులా శివాజీ అడ్డు తగులుతున్నాడు. మీకో విషయం తెలిస్తే గుండెలు బాదుకుంటారు. ఏంటా విషయం? కొంపదీసి వాళ్ళింటికి బాంబులు పెట్టొచ్చావా? కంగారుగా అడిగాడు శ్రీధర్. బాంబు కన్నా ప్రమాదకరమైన వార్త ఇది. మంజరి శివాజీని లవ్ చేస్తోంది. రాత్రిళ్ళు అది వాడి గదిలోకి పోతున్న విషయాన్ని స్వయంగా అదే ఒప్పుకుంది. అపూర్వకి ఇది గడ్డు కాలం. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక జుట్టు పీక్కుంటోంది అంటూ చిన్నగా నవ్వాడు తాతారావు. ఈ వార్త విని శ్రీధర్ మండిపడ్డాడు. ఇప్పుడు మంజరి, రేపు శ్వేత కూడా ఎవడి ప్రేమలోనో పడిపోతుంది. వాళ్ళు హ్యాపీగా పెళ్లిళ్ళు చేసేసుకుంటారు. నా పరిస్థితి ఏమిటి? చూస్తూ ఊరుకోవలసిందేనా అని అరిచాడు. నోర్ముయ్యర చేతకాని వెధవ అంటూ అరిచాడు తాతారావు. చక్కగా లవ్ చేసి నీ వెంట తిరిగినప్పుడు శ్వేతను దక్కించుకోవటం చేతకాక అపూర్వ పన్నిన వాళ్ళకి తగులుకుని అంతా చెప్పేశావు. ప్లాన్ అంతా నాశనం చేశావు. ఇప్పుడేడ్చి లాభం ఏంటి? ఇక సాధారణ ప్రయత్నాలు మనకు మంచి ఫలితాలు ఇవ్వమని అర్థమైపోయిందిగా నరసింహం. ఇక నీకు వదిలేస్తున్నా. వీలు చూసుకుని శ్వేతను కిడ్నాప్ చేసి తీసుకురావాలి. శ్రీధర్తో బలవంతంగా దాని పెళ్లి జరిపించేస్తే అప్పుడు వాళ్ళంతా దారిలోకి వస్తారు. అలాగని వెంటనే రంగంలోకి దెక్కు. ఆచి తూచి అడుగు వెయ్యాలి. కొంత సమయం తీసుకో అంటూ సూచించాడు. ఆ మాట అన్నావు, ఓకే డాడీ, ఇక నేను చూసుకుంటానంటూ ఉత్సాహంగా లేచాడు నరసింహం. శివాజీ ఇల్లు వదిలి తన దారినకు తాను వెళ్ళిపోయాడు. ఇది నిజం. కానీ ఈ నిజాన్ని అపూర్వ జీర్ణం చేసుకోలేకపోతోంది. అతడు తాను మాత్రమే వెళ్ళిపోలేదు. తనలోని శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని, సర్వాన్ని మూట కట్టుకుని తీసుకుపోయాడేమో అనిపిస్తుంది. ఒక్క పూట అతన్ని చూడకపోతేనే ఉండలేకపోయేది. అలాంటిది శాశ్వతంగా అతని ఎడబాటుని ఎలా తట్టుకోగలదు? తను ఏం పాపం చేసింది? తన చెల్లెలు మనసు పడింది కాబట్టి దాన్ని పెళ్లి చేసుకోమని అడగటం తప్ప చెల్లెల కోసం ఆ మాత్రం త్యాగం తాను చేయకూడదా? ఒకవేళ తను అలా అడగటం తప్పే అయితే తన తప్పును సరిచేసుకునే అవకాశం ఇవ్వాలి కదా.
ఇలా తమని అనాథలుగా వదిలేసి తన దారిని తాను వెళ్ళిపోవడమే న్యాయం అనుకున్నాడా? శివాజీ, ఎందుకు ఇలా చేశావు? అపూర్వ మనసు ఆక్రోశిస్తూనే ఉంది. మంజరి శ్వేతలు పక్కన కూర్చొని ధైర్యం చెప్పినా ఆమె మనసు సమాధాన పట్టం లేదు. ఆ పగలు ఆమె భోజనమే చేయలేదు, గది దాటి బయటకు రాలేదు, ఏడుస్తూనే ఉంది. ఈ పరిస్థితిలో పూర్తిగా నలిగిపోయింది మంజరి అంటే ఆశ్చర్యం లేదు. మనసారా వలచిన వాణ్ణి అప్పటికప్పుడు వదులుకోవడమో మర్చిపోవడమో అంత సులభం కాదు. అక్కకు ధైర్యం చెప్తూనే ఉంది, కానీ తన పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. శివాజీని చూడకుండా తాను మాత్రం ఎలా ఉండగలదు? కానీ అపూర్వ అతన్ని ఎంతగా ఆరాధిస్తుందో ప్రత్యక్షంగా చూశాక ఆమె మనసుని రాయి చేసుకోక తప్పలేదు. ఆ పగలంతా శివాజీ సెల్ఫ్, అటు శ్వేత ఇటు మంజరి కూడా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అపూర్వ పరిస్థితి చెప్పి ఎలాగైనా అతన్ని వెనక్కి రప్పించాలని చూస్తున్నారు. అలాగే నౌకర్లలో ముగ్గురిని సిటీలోకి తరిమారు. శివాజీ ఎక్కడ కనిపించిన అపూర్వ పరిస్థితి చెప్పి తీసుకురమ్మని చెప్పారు. ఫోన్లో శివాజీని పట్టుకోవడం సాధ్యం కాలేదు. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. ప్రేమ జ్వరానికి మించిన ప్రమాదకరమైన జ్వరం లోకంలో మరొకటి లేదు. ఆ రాత్రి కూడా అపూర్వ ఏమీ తినలేదు. ఎందుకంటే చీకటి పడేసరికి ఆమెకు జ్వరం తగిలింది. డాక్టర్ వచ్చి చూసి మందులిచ్చి వెళ్ళాడు. ఏంటక్క, నాకు బాధగా ఉంది. శివాజీ రాకపోతే అక్క ఏమైపోతుందోనని భయంగా ఉంది అంది శ్వేత. భయపడకు, అక్కకేమీ కాదు. శివాజీని ఎలాగైనా పట్టుకుంటాను అంది ధైర్యం చెప్తూ మంజరి. ఎలా పట్టుకుంటావు? వెంటనే అడిగింది శ్వేత. మన ఇంట్లో ఇంతకాలం ఉన్నాడు, కనీసం అతని అడ్రస్ కూడా తెలియదాయే. పైగా వెళ్లే ముందు ఓ మాట అన్నాడు, గుర్తుందా అక్క? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతానన్నాడు. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చాడక్క అంది. ఏమిటో శ్వేత, నాకు పిచ్చెక్కించుకు. తెలిస్తే ఎప్పుడో వెళ్ళి తీసుకొచ్చేదాన్ని, ఇంతదాకా ఆగుతానా అంది విసుగ్గా మంజరి. అక్క ఐడియా, ఉత్సాహంగా అరిచింది శ్వేత. ఏంటది? శివాజీ అడ్రస్ తెలియాలంటే మనకి ఒకే ఒక్క మార్గం ఉంది. అది నీకు గుర్తుందా? శివాజీని మన ఇంట్లో డ్రైవర్గా చేర్పించింది రామనాథన్ తాతయ్య, అవునా? మై గాడ్, ఆ సంగతే మర్చిపోయాను. అప్పుడప్పుడు నీకు మంచి ఐడియాలే వస్తూ ఉంటాయే. తాతయ్య నంబర్ నీ దగ్గరుందా? వెంటనే ఫోన్ చేయి. శ్వేత రామనాథం గారింటికి ఫోన్ చేసింది. టైం బాగాలేదంటే ఒక్కోసారి ఏ పనులు కావు అంటారు. అది నిజమే కావచ్చునేమో. లేకపోతే అన్నీ కోఇన్సిడెంట్లా జరగటం ఏంటి? రామనాథం గారు ప్రస్తుతం సిటీలో లేరు. ఉత్తరాది యాత్రలకని వెళ్ళారట. 4-5 రోజుల్లో రావచ్చని తెలిసింది. ఆ విషయం తెలియగానే నీరసంగా కూర్చుండిపోయింది శ్వేత. అక్క, నాకు శివాజీ మీద కోపం ముంచుకొచ్చేస్తోంది. నాకు కనపడాలి చెప్తాను. టైం చూసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. రామనాథం తాతయ్య 10 రోజులైందట యాత్రలకు వెళ్ళి. ఇంకో 4-5 రోజులు పడుతుందట రావటానికి. శివాజీ గురించి ఇంట్లో ఎవరికీ తెలియదట అంది కోపంగా. సరే, వచ్చాక వెళ్ళి అడుగుదాం. ముందు అక్క మామూలు మనిషి కావాలి. నువ్వు అనవసరంగా శివాజీని కోప్పడకు అంది మంజరి. అబ్బో, రోషం వచ్చేస్తుందండి పిల్లకి. ఎంతైనా నువ్వు ప్రేమించిన వాడు కదా అంటూ వెక్కిరించింది శ్వేత. ఏయ్, అనవసరంగా వెక్కిరిస్తే కళ్ళు పీకేస్తాను. శివాజీ అక్క మొగుడు అంతే. నా ప్రేమను మూటగట్టి పక్కన పడేశాను. తిరిగి తిరిగి గుర్తు చేశావంటే ఊరుకోను. సర్లే అక్క. అక్క మొండి అయితే నువ్వు జగమొండి. నీ సంగతి నాకు తెలీదా ఏంటి? అంత ఈజీగా ప్రేమనంతా మూట కట్టేశావంటే నమ్మను. కానీ మీ ఇద్దరు మహామొండి. ఆ శివాజీతో ప్రేమలో పడి ఏమైపోతారనే నా భయం. అంత భయం వద్దులేమ్మా. మాయదారు మామయ్య శ్రీధర్ ప్రేమలో నువ్వు పడలేదా? వాడు వెధవని తెలిసాక నువ్వేమన్నా అయిపోయావా ఏంటి? ఇదిగో అక్క, ఆ బద్మాష్ గురించి మాట్లాడకు చెప్తున్నాను. నువ్వు శివాజీ గురించి మాట్లాడొచ్చా? నోరు మూసుకో. వెధవ కామెంట్లు విసిరితే చంపేస్తాను అంటూ అక్క గదిలోకి వెళ్ళిపోయింది మంజరి. మరి ఇదే మీ ఇద్దరి మధ్య చావలేక పారిపోయాడు ఆ శివాజీ. ఆ విషయం మీకు తెలియటం లేదు అంటూ గుణిగింది శ్వేత. మరునాడికి అపూర్వకి జ్వరం పెరిగింది కానీ తగ్గలేదు. ఒక స్టేజ్లో అపూర్వ శివాజీ పేరునే కలవరించడం గమనించిన మంజరి తన గదిలోకి పోయి తలుపులు మూసుకుని ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో ఆమెకే తెలియదు. శివాజీ మీద అక్క మనసులో ఎంత ప్రేమ ఉందని తనకు తెలియదు. తెలిసింటే పొరపాటును కూడా శివాజీకి దగ్గరయ్యేదే కాదు. కానీ ఇప్పుడు వచ్చి ఏంటి లాభం? చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఏముంది? అక్క అంటూ భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి చూసింది మంజరి. ఎదురుగా శ్వేత. ఎప్పుడు వచ్చిందో గాని పిల్లిలా లోపలికొచ్చి తన పక్కనే నిలబడింది. ఏంటక్క, శివాజీని అక్కకి త్యాగం చేస్తున్నందుకు బాధగా ఉందా? పక్కనే కూర్చుంటూ అడిగింది. లేదు, ఎంతగా శివాజీని ప్రేమించిన అక్క ఒక్కసారైనా ఆ విషయం చెప్పలేదు.
ఇప్పుడు శివాజీ వెళ్ళిపోయాడు. జ్వరంతో అక్క మంచాన పడింది. ఏమవుతుందోనని భయంగా ఉంది, అందుకే ఏడుస్తున్నా అంది కళ్ళు తుడుచుకుంటూ. వద్దక్క, నువ్వేడిస్తే నాకు ఏడుపొస్తుంది. ఇప్పుడే డాక్టర్ వచ్చి అక్కను చూసి వెళ్ళారు. ఏమన్నారు? భయం లేదన్నారు. ఇంజక్షన్ ఇచ్చి వేరే మందులు రాశారు. సాయంత్రానికి జ్వరం తగ్గుతుందన్నారు. కోలుకోవడానికి 2-3 రోజులు పడుతుందన్నారు. ఇంతకీ ఏం జ్వరమట? చెప్పేశారు, అది ప్రేమ జ్వరమేనట. ఆయనకి తెలిసిపోయిందా? డాక్టర్ కదా, తెలియకుండా ఉంటుందా? కానీ నాకు డౌట్ అక్క. ఏంటది? మరేం లేదు, అక్కకి ప్రేమ జ్వరం వచ్చినప్పుడు నీకు రావాలి కదా. నీకే జ్వరం లేదు, ఏం చేతంటావు? అంత బాధలో కూడా శ్వేత తమాషా మాటలకి మంజరికి నవ్వొచ్చేసింది. ఏమిటే పిశాచి, నన్ను కూడా జ్వరంతో మంచాన పడమంటావా? నిన్ను అంటూ నవ్వుతూనే చెల్లెలి చెవి మెలివేసింది. మరదే, ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అంటారు. నా చెవి వదులు, అక్కకు స్పృహ రాని. నువ్వు బాగా ఏడ్చావని చెప్తాలే అంటూ లేచి వెళ్ళిపోయింది శ్వేత. 3వ రోజుకు కొంచెం కోలుకుంది అపూర్వ. పళ్ళరసం ఇస్తే వద్దంది. చెప్పింది వినక్క, నీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలి, నువ్వు తాగు చెప్తాను అంటూ మంజరి పక్కనే కూర్చుని బలవంతంగా తాగించింది. శివాజీ జాడ ఏమైనా తెలిసిందా? కొద్దిగా లేచి కూర్చుంటూ అడిగింది. నువ్వు అనవసరంగా జ్వరం తెచ్చుకున్నావు. కనిపించకుండా ఎక్కడికి పోతాడు? అతనెవరో, ఎక్కడుంటాడో రామనాథం తాతయ్యకి తెలియకుండా ఉంటుందా? తనేగా ఇక్కడికి తీసుకొచ్చాడు అంటూ గుర్తు చేసింది. ఆ మాట వినగానే అపూర్వ ముఖం ఒక్కసారిగా కాంతివంతమైంది. కళ్ళల్లో మెరిసాయి ఆశాకిరణాలు. ఫోన్ చెయ్యి, తాతయ్యని వెంటనే ఇంటికి రమ్మని చెప్పు అంది. అక్క, నువ్వు ఆత్ర పడకుండా ఉంటే మంచిది అంటూ పక్కనే కూర్చుంది మంజరి. మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. మనం ఫోన్ చేయటం తనకిష్టం లేదనుకుంటా. సెల్ ఆఫ్ చేసి కూర్చున్నాడు శివాజీ. నిన్నే తాతయ్య ఇంటికి ఫోన్ చేశాం. వాళ్ళు ఉత్తరాది యాత్రలకు వెళ్ళి 10 రోజులైందట. 2-3 రోజుల్లో రావచ్చని తెలిసింది. రాగానే శివాజీ అడ్రస్ మనకు తెలిసిపోతుంది. ఈ లోపల నువ్వు మాత్రం మారం చేయకుండా వేళకు మందులు వేసుకుని చక్కగా తినాలి. ఇప్పుడు నువ్వు త్వరగా కోలుకోవటం ముఖ్యం, అర్థమైందా అంది నచ్చ చెప్పే ధోరణిలో. అవునక్క, బావతో పోట్లాడాలంటే నీ ఒంట్లో బలం కావాలి కదా అంది మంజర్ని సపోర్ట్ చేస్తూ శ్వేత. ఆమె మాటల్లో బావా అనే పదం మంజరికి కొత్తగా వినిపించింది. ఎవరే బావా అని అడిగింది అమాయకంగా. అయ్యో అక్క, ఇది కూడా తెలీదా? అక్కను పెళ్లి చేసుకుంటే శివాజీ మనకు బావే కదా, అందుకే వరుస కలిపేశానన్నమాట. కోర్స్ నిన్ను పెళ్లి చేసుకున్నా నాకు బావే అవుతాడనుకో అంది. ఆమె పలుకుల్లో మెలిక అర్థమై పిచ్చి కోపం వచ్చింది మంజరికి. మళ్ళీ నా సంగతి పెరిగితే నీ వాగుడు ఎక్కువైపోతుంది, కావాలంటే నువ్వే చేసుకో అంది ఆవేశంగా. సర్లే, మీ ఇద్దరిని ఏడిపించిపోయాడు చాలదా, ఇక ముచ్చటగా 3వ దాన్ని నేను ఏడవాలి. వద్దులే తల్లి, నన్నిలా ఉండని అంటూ లేచి బయటకు వెళ్ళిపోయింది శ్వేత. అక్క, చూడవే దాన్ని అత్తగారిలో ఎలా సతాయిస్తుందో. దీనికి వాగుడు ఎక్కువైపోయింది, దీని నోరు పుట్టేస్తాను అని అరిచింది మంజరి కోపంగా. చిన్నగా నవ్వుతూ చెల్లెలు చెయ్యి నిమిరింది అపూర్వ. పోనీ లేవే, చిన్నపిల్ల, దాంతో ఏంటి గొడవ అంది. చిన్నపిల్ల వదిలితే శ్రీధర్ మామలతో లేచిపోయి మన పరువు తీసుండేది. నీ అలుసు చూసుకునే అది నోటుకొచ్చిన మాటలంటోంది. చీటికి మాటికి ఆ శివాజీని గుర్తు చేసి నన్ను హింస పెట్టాలని చూస్తోంది అంటూ ముఖం తిప్పుకుని ఉబుకుతున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంది. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు, దానికి తెలియదు కదా. శివాజీ కనపడగానే మరోసారి నీ తరపున మాట్లాడి చూస్తాలే అంది. అక్క అంటూ చివ్వున తల తిప్పి చూసింది మంజరి. ఇంకోసారి ఆ మాట అంటే నా మీద ఒట్టే అంది ఆవేశంగా. నేను నా గురించి బాధపడుతున్నాను అనుకుంటున్నావా? లేదక్క, నా బాధంతా నీ గురించే. ఎంత ప్రేమ మనసులో దాచుకుని శివాజీతో చెప్పకుండా ఎలా ఉన్నావక్క? నీ ప్రేమ గురించి తెలియక నేను చేసిన తప్పుకి ఇప్పటికీ సిగ్గుపడుతున్నాను. ఇంకా సిగ్గుతో చితికిపోయేలా చేయకు. శివాజీ నిన్నే ప్రేమిస్తున్నాడని తెలిసిన మరుక్షణమే నా మనసులోంచి శివాజీ రూపం చెరిగిపోయిందక్క. అటు సూర్యుడి పొడవని, ఆకాశం దిగిరాని, సప్త సముద్రాలు ఇంటిపోని శివాజీ మాత్రం నీవాడక్క, నీకే సొంతం, సరేనా అంది ఆవేశంగా. అంతొద్దులే, నువ్వు బాధపడకుండా ఉంటే చాలు అంది అపూర్వ. నాకే బాధ లేదక్క, మాకు నీ సుఖ సంతోషాలు ముఖ్యం, ఐఆమ్ హ్యాపీ అంటూ అపూర్వ ఒడిలో తలపెట్టి పడుతుంది మంజరి. ఆమె కంటి నుంచి రాలిన 2 కన్నీటి చుక్కల్ని అపూర్వ గమనించలేదు. కానీ గమనించి ఉంటే ఖచ్చితంగా మరో నిర్ణయం తీసుకునేదేమో. చెల్లెలి జుట్టు ప్రేమగా నిమురుతూ ఆలోచనల్లో మునిగిపోయింది అపూర్వ. ఆమె కంటి ముందు శివాజీ మెదులుతున్నాడు. శివాజీ, ఎక్కడున్నావు? నన్ను అంతగా అసహించుకుంటున్నావా? ఎందుకు వచ్చావు?
మమ్మల్ని ఎందుకు ఏడిపించి వెళ్ళిపోయావు? అపూర్వ మనసు వేదనతో ఆక్రోశిస్తోంది. మరో 4 రోజులు మౌనంగా దొర్లిపోయాయి. శివాజీ జాడ తెలియనే లేదు. యాత్రలకు వెళ్లిన రామనాథం తాతయ్య కూడా తిరిగి రాలేదు. అపూర్వ కొంచెం బలహీనంగా ఉంది కానీ పూర్తిగా కోలుకుంది. దాంతో చెల్లెళ్ళిద్దరిని ఆఫీస్కి పంపించడం ప్రారంభించింది. నౌకర్లు ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ రోజు శనివారం. చెల్లెళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళిపోయారు. అపూర్వ గార్డెన్లో తిరుగుతూ అవుట్ హౌస్ వైపు అడుగేసింది. శివాజీ పోర్షన్లోకి అడుగు పెడుతుంటే కాళ్ళు తడబడ్డాయి, కళ్ళు చెమర్చాయి. వచ్చి బెడ్ మీద కూర్చుంది. శివాజీ వస్తువులు ఏమైనా మర్చిపోయి వెళ్ళాడేమోనని చిన్నగా గాలించడం ఆరంభించింది. గది మొత్తం గాలించినా ఏమీ దొరకలేదు. తనకు తెలిసినంత వరకు గోవా నుంచి శివాజీ తాతగారు ఫోన్ చేయటం గుర్తుంది. అతని నంబర్ దొరికితే ఏమైనా సమాచారం తెలుస్తుందేమో. ఆ నెంబరు అవును, తాను ఇక్కడుండగా ఓసారి ఫోన్ చేశాడు. పొరపాటును తన కంట పడింది ఆ నంబరు. గోరుతో ఉట్టినే గోడ మీద గీసింది. ఆ చోటు గుర్తుపెట్టుకుంటూ గోడ మీద వెతికింది. లక్కీగా నంబర్ కనిపించింది. అస్పష్టంగా ఉంది. జాగ్రత్తగా ఆ నంబర్ని గమనిస్తూ తన సెల్ నుంచి ఆ నంబర్కి ఫోన్ చేసింది. అవతల రింగ్ అవుతోంది. 10 సెకండ్ల తర్వాత ఎవరో లిఫ్ట్ చేశారు. హలో, యార పేసరది? అవతల గరగరలాడిందో గొంతు. నేను అపూర్వను మాట్లాడుతున్నాను చెప్పింది. యారమ్మని? తెలుగు పొన్నా అడిగాడు ఆయన. ఎవరమ్మా నువ్వు? తెలుగు అమ్మాయివా? అవును, మీరు శివాజీ తాతగారు కదూ? ఆమా బద్మాష్ నా మనోడేనమ్మా. ఇంతకీ నువ్వెవరు? నేను శివాజీతో మాట్లాడాలి, ఓసారి పిలుస్తారా? ఆడయార్, అది మొదళ్ళ సొల్. అరే నువ్వెవరు, అది ముందు చెప్పు. అపూర్వ యారెన్ను శివాజీకి తెలియం. అపూర్వ ఎవరో శివాజీకి తెలుసు. శివాజీ యారు? శివాజీ ఎవరు? నుదురు రుద్దుకుంది అపూర్వ. ఎక్కడో తలకెక్క తాతలా ఉన్నాడు. శివాజీ ఎందుకు తిట్టేవాడో ఇప్పుడు అర్థమవుతోంది. అవసరం తనది, కోప్పడి ప్రయోజనం లేదు. నేను మా ఇంట్లో డ్రైవర్గా పనిచేసిన శివాజీ గురించి మాట్లాడుతున్నాను చెప్పింది. కారు డ్రైవరా? అవును. అదేదో పెద్ద జోక్లా పగలబడినవాడైన. నువ్వెందుకు అంతలా నవ్వుతావు? డ్రైవరా అంటూ మళ్ళీ నవ్వాడు. నవ్వకేం చెయ్యాలి? నా మనవడు కారు డ్రైవరా? మా ఇంట్లో డ్రైవర్. నీకు డౌటా? కోపంగానే అడిగింది. నీకేమైనా పిచ్చా? చెప్పు. నా మనవడు కోటీశ్వరుడు, ఇంట్లో 5 కార్లు ఉన్నాయి. నీకెంత పొగరు కాకపోతే నా మనవడిని డ్రైవర్ అంటావు? నాకు తెలుసు. నన్ను ముసలాడంటావా అమ్మాయి? ఫోన్లే, గోవా బీచ్లో తిరిగి పడుచోడు అయిపోతావా? నీ జాతకం నాకు తెలుసు. మర్యాదగా చెప్పకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తా. శివాజీ ఎక్కడుంటాడో చెప్పు బెదిరించింది. అడకవులే, నేను గోవా వెళ్ళిన సంగతి చెప్పేశాడా? ఆశ్చర్యంగా అడిగాడు. నీకు 5,000 పంపించిన సంగతి కూడా తెలుసు. అప్పుడు ఎండ కారు நீ ஃபோன் பண்ண உடனே எனக்கு புரிஞ்சது. ஆனால் நான் ஒன்றும் சொல்ல முடியாது. உன்கிட்ட சொன்னால் அந்த தடியா என்னை ఉదప్ప ఎన్నే ఉట్టిడుతాయి. అలాగా, ఇదిగో చూడు, నువ్వు ఫోన్ చేయగానే నాకు అర్థమైంది. నేనేమి చెప్పడం కుదరదు. నీతో ఏం చెప్పినా ఆ బండోడు నన్ను తంతాడు. నన్ను వదిలే తల్లి. అవతల లైన్ కట్ చేశాడు ఆయన. అపూర్వకి పిచ్చి కోపం వచ్చేసింది. తిరిగి ఫోన్ చేసింది, కానీ ఆ ముసలాడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ముందు జాగ్రత్తగా ముసలాడిని హెచ్చరించుంటాడు శివాజీ. అందుకే ఆయన ఏమీ చెప్పకుండానే స్విచ్ ఆఫ్ చేశాడు. ఏదోలా మాటల్లో ఉంచి ఆయన నుంచి శివాజీ ఆచూకీ సంపాదించాలి అనుకుంది, కానీ ప్రయోజనం లేకపోయింది. చాలాసేపు శివాజీ పోర్షన్లోనే ఒంటరిగా కూర్చుండిపోయింది అపూర్వ. అయితే ముందులో ఆమెకు ఏడుపు ముంచుకు రావటం లేదు. ఎలాగైనా శివాజీని పట్టుకోవాలనే పట్టుదల ఏర్పడింది. షెడ్యూల్ టైం కన్నా 3 రోజులు ఆలస్యంగా తమ యాత్రలు ముగించుకుని నగరానికి తిరిగి వచ్చారు రామనాథం గారు. ఆయన కోసం ఎదురు చూస్తున్న అక్కా చెల్లెళ్ళు ఆ వార్త తెలియగానే క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఉదయం 8 గంటల కారులో రామనాథం గారింటికి చేరుకున్నారు. ఆ సమయంలో హాల్లోనే ఉన్నారు ఆయన. దిగి వచ్చిన అప్సరభామల్లా లోతులకు అడుగు పెడుతున్న అక్కా చెల్లెళ్ళు ముగ్గురిని చూసి ఆయన ముఖంలో సంతోషంతో కూడిన చిరునవ్వులు వెలిశాయి. ఆహా, చూడ్డానికి 2 కళ్ళు చాలటం లేదు. ఏమేవో ఒకసారి ఇలారా, ఎవరొచ్చారో చూడు అంటూ అరిచి మరీ భార్య కళ్యాణిని పిలిచాడు. ఎవరండి? కిచెన్లోంచే అరిచింది ఆవిడ. ఇంకా ఎవరంటావేమిటి పిచ్చి మొహం, వచ్చి చూడు. మనం తీర్థయాత్రలు చేసిన పుణ్యఫలం ఉత్తినే పోలేదు. గంగా, యమున, సరస్వతి ముగ్గురు మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చేశారు చెప్పాడు. తాతయ్య, మీరు మరీ మమ్మల్ని అనవసరంగా పొగిడేస్తున్నారు అంది అపూర్వ.
అనవసరం కాదమ్మా, త్రివేణి సంగమంలా ముగ్గురు కన్యలు మీ అక్కా చెల్లెళ్ళు అనుకోకుండా ఇలా వచ్చారంటే ఎంతకన్నా అదృష్టం ఏం కావాలి? రండి కూర్చోండి అన్నాడు ఆయన. ఇంతలో ఆయన భార్య కళ్యాణి బయటకు వచ్చింది. ముగ్గురిని చూసి చాలా సంతోషించింది. ఆవిడ వెళ్ళి అందరికీ కాఫీలు తీసుకొచ్చింది. రిలాక్స్గా కూర్చున్నాక, మీ యాత్రలు బాగా సాగాయా తాతయ్య అంటూ అడిగింది అపూర్వ. దేవుడి దయ తల్లి, యాత్ర పరిపూర్ణంగా సమాప్తమైంది. పుణ్యక్షేత్రాలు సంతృప్తిగా సందర్శించాం. మీరెలా ఉన్నారు? ఆదరంగా అడిగాడు ఆయన. వారం రోజులుగా మీకోసం నిరీక్షిస్తున్నాం. ఏమైంది? శివాజీ సడన్గా వెళ్ళిపోయాడు. అతని జాడ తెలియడం లేదు. అతని అడ్రస్ మీకు తెలిసింటుందనే నమ్మకంతో వచ్చాం. అదేంటి అంత సడన్గా ఎందుకు వెళ్ళిపోయాడు? కోపం, మా మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు. కోపం దేనికి? ఏం జరిగిందో చెప్పమ్మా. ఓ మాట అడుగుతాను తాతయ్య, నిజం చెప్తావా? అడుగమ్మా. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? శివాజీని తీసుకొచ్చినప్పుడు అబద్ధమే చెప్పావు. ఈశ్వరుడు, అతని కారు ఖరీదే 25 లక్షలు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ 6 కార్లు ఉంటాయి. ఇవన్నీ తెలిసి కూడా శివాజీకి వెనక ముందు ఎవరూ లేరని చెప్పి డ్రైవర్గా చేర్చారు. దేనికి? అప్పుడే నిజం చెప్పుంటే ఇప్పుడు మాకు ఈ సమస్యలే ఉండేవి కాదు కదా. పిచ్చి ప్రశ్న అంటూ నవ్వాడు రామనాథం. ఒక మంచి పని చేయడానికి కొన్ని అబద్ధాలు చెప్పడం తప్పులేదు. శివాజీ పూర్తి వివరాలు నీకు తెలిస్తే నువ్వు ఈ ప్రశ్న అడిగి ఉండవు. అది తెలుసుకోవాలనే వచ్చాను. నేను శివాజీని చూడాలి. నా అభ్యంతరం లేదు, వాణ్ణి చూడొచ్చు, వివరాలు తెలుసుకోవచ్చు. దానికి ముందు మీరు నాకు నిజాలు చెప్పాలి. అడగండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. శివాజీతో అబద్ధమే చెప్పావుగా. ప్రేమించడం లేదని అబద్ధం చెప్పావా లేదా? చెప్పాను. ఏ పరిస్థితుల్లో చెప్పాను? పరిస్థితులు పక్కన పెట్టు. అబద్ధం చెప్పావా లేదా? అవునన్నట్లుగా తలూపింది. వెంటనే డౌట్ కూడా వచ్చేసింది. ఎంత క్లియర్గా రామనాథం మాట్లాడుతున్నాడంటే తమకన్నా ముందే శివాజీ ఈయన్ని కలిసి జరిగిందంతా చెప్పేసి ఉండాలి. లేకపోతే తాము అబద్ధం చెప్పినట్లు ఈయనకెలా తెలుసు? అనుమానం కరెక్టే. ఆమె మనసులో సందేహాన్ని గ్రహించినట్లుగా వెంటనే చెప్పాడాయన. శివాజీ రాత్రే వచ్చి నన్ను కలిశాడు. చాలా విషయాలు చెప్పాడు. నీతో ఏం చెప్పాడో చెప్తే మిగిలిన విషయాలు నేను చెప్పడానికి వీలవుతుంది అన్నాడు. ప్రత్యేకించి నాతో పర్సనల్ విషయాలేవి చెప్పలేదు. ఆ రోజు గొడవ జరిగినప్పుడు మాత్రం ఓ మాట అన్నాడు. నన్ను ఎక్కడో చూసి ప్రేమించి నాకు దగ్గర కావాలని డ్రైవర్గా చేరానన్నాడు. ఇది కరెక్ట్. వాడి ప్రేమను సక్సెస్ చేయాలనే ఆశతోనే వాడిని నీ డ్రైవర్గా చేర్పించాను. నీ మనసులో ఆశను దాచుకున్నావు. విషయం తెలియని మంజరి వాడికి దగ్గర కావాలని ప్రయత్నించింది. చెల్లెల కోసం వాడిని త్యాగం చేయాలి అనుకున్నావు. నేను కోరి వచ్చినవాడు నువ్వు దక్కనప్పుడు ఇక అక్కడెందుకుంటాడు? అందుకే ఎవ్వరూ వద్దనుకుని వచ్చేశాడు. నీ ఆరోగ్యం ఎలా ఉంది? జ్వరం పూర్తిగా తగ్గిపోయిందా అడిగాడు ఆయన. అపూర్వ నమ్మలేనట్లుగా చూసింది. మంజరి, శ్వేతలు ముఖముఖాలు చూసుకున్నారు. తాము వచ్చింది ఇప్పుడే కదా. జ్వరం సంగతి ఈమెకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? నాకు జ్వరమని ఇంకా ఎవరు చెప్పారు? వెంటనే అడిగేసింది అపూర్వ. ఎవరో ఊహించలేదా? వాడు మీ ఇల్లు వదిలాడే గాని మీ క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు చెప్పాడు ఆయన. అపూర్వకు దుఃఖం వస్తోంది. బలవంతంగా కన్నీళ్లను ఆపుకుంటోంది. నేను శివాజీని చూడాలి, ఇప్పుడే చూడాలి చెప్పింది. వాడిని చూసే ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలి. తెలుసుకోవాలని నీకు లేదా? శాంతంగా అడిగాడు ఆయన. చెప్పు తాతయ్య, ఏంటా నిజాలు అడిగింది. వివరంగా చెప్పడానికి కొంత సమయం పడుతుంది. పర్వాలేదా? పర్వాలేదు, చెప్పండి. మీ డాడీకి అన్నదమ్ములు లేరని మీకు తెలుసు. అక్కా చెల్లెళ్ళ గురించి మీకేమైనా తెలుసా? అక్క చెల్లెళ్ళ? లేదు తాతయ్య, డాడీకి సిస్టర్స్ ఎవ్వరూ లేరు. మీ డాడీకి ఒక చెల్లెలుంది, నాకు తెలుసు. లేదు, నిజంగా చెల్లెలుంటే మా ఇంటికి రాకుండా ఉంటుందా? మా కంట పడకుండా ఉంటుందా? అలాంటి వాళ్ళెవరూ లేరు తాతయ్య. పిచ్చిదానా, అన్నీ తెలిసిన వాణ్ణి నేను చెప్తున్నాగా. మీ డాడీకి చెల్లెలు, మీకు మేనత్త ఇక్కడే ఈ సిటీలోనే ఉంది. ఆవిడ పేరు వరలక్ష్మి. మీరు చెప్పింది నిజమైతే మాతో ఎందుకు చెప్పలేదు డాడీ? ఎందుకు అంటే పంతాలు, పట్టింపులు, కోపాలు, కాఠిన్యాలు, ఒక్కోసారి బంధుత్వాలను కూడా తోసిరాజంటాయి. ఇవన్నీ మీకు చెప్పాలంటే చాలా కాలం వెనక్కి వెళ్ళాలి. సుమారు 30 సంవత్సరాల క్రితం సంగతి. నేను అప్పటికే నడి వయసుకు చేరుకుంటున్నాను. ఫైనాన్స్ బిజినెస్ నాది. ఒక యువకుడు నా దగ్గర అప్పుగా తీసుకుని 100% చెప్పిన టైంకి డబ్బు తిరిగిచ్చేవాడు. అతను ఎవరో కాదు, మీ డాడీ పరశురాం. అప్పట్లో ఇక్కడ ఓ తమిళ కుటుంబం ఉండేది. ఆయన పేరు వరదరాజన్. అప్పటికి 10 ఏళ్ల క్రితమే చెన్నై నుండి ఇక్కడికి వలస వచ్చేసిన కుటుంబం అది. వరదరాజన్
మొదట చిన్న టీ స్టాల్తో ప్రారంభించి క్రమంగా అరడజన్ టీ స్టాల్స్కు ఓనర్ అయ్యాడు. వరదరాజన్ దంపతులకు ఒక కొడుకు, కూతురు. కొడుకు పేరు వేలాయుధం, కూతురు పేరు మీనాక్షి. మీ డాడీ వేలాయుధం ఇద్దరు డిగ్రీ వరకు కలిసే చదువుకున్నారు. రెండూ మధ్యతరగతి కుటుంబాలే. చదువుకునే రోజుల నుంచే పరశురాం, వేలాయుధంలు ప్రాణ స్నేహితులు. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కటే. సొంతంగా వ్యాపారం చేసి పైకి రావాలనే స్వతంత్ర భావాలు వాళ్ళవి. అందుకే తమ దగ్గరున్న కొద్దిపాటి పెట్టుబడితో ఆరంభంలోనే మార్బల్ స్టోన్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. నా దగ్గర ఫైనాన్స్ తీసుకునే వాళ్ళు, ఇక్కడ వ్యాపారం పరశురాం చూసుకుంటే వేలాయుధం తమిళనాడు, ఆంధ్రాలోని సంస్థల నుంచి సరుకు కొనుగోలు చేసి తెచ్చేవాడు. ఒకరి ఇంట్లో ఒకరు భోంచేసేవాళ్ళు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. క్రమంగా వ్యాపారం అభివృద్ధి చెందింది. ఇతర వ్యాపారాలు కూడా ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లోనే ఒక విశేషం జరిగింది. అదేమంటే తరచూ ఇంటికి వచ్చిపోతూ ఉండటంతో మీ మేనత్త వరలక్ష్మి వేలాయుధముల మధ్య చనువు ఏర్పడి అది ప్రేమగా మారింది. అయితే ఈ విషయం చాలా రోజుల వరకు పరశురాంకు తెలియదు. అలాగే మరో విశేషం ఏంటంటే వేలాయుధం చెల్లెలు మీనాక్షి ఉంది కదా, ఆ అమ్మాయిని పరశురాం ఇష్టపడ్డాడు. కానీ ఆ అమ్మాయి మనసులో ఏముందో వీడికి తెలీదు. తన ఇష్టాన్ని వాడు ఎప్పుడూ ఆ అమ్మాయికి చెప్పనే లేదు. ఈ విషయం వేలాయుధానికి తెలియదు. అలాగే వేలాయుధానికి తెలియని మరో విషయం కూడా ఉంది. అదేమంటే మీనాక్షికి చెన్నైలో ఓ మేనమామ ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరిని మరొకరు ఇష్టపడుతున్నారు. మీనాక్షి మేనమామను పెళ్లి చేసుకోవాలని అప్పటికే నిర్ణయం చేసుకుంది. ఇది ఇలా ఉండగా ఓ రోజు ధైర్యం చేసి వరలక్ష్మి వేలాయుధంను ప్రేమిస్తున్న సంగతి అన్నతో చెప్పేసింది. ఇందులో వ్యతిరేకత ఉంటుందని ఆమె అనుకోలేదు. వ్యతిరేకత కూడా లేదు. ఎందుకంటే తన ప్రాణ స్నేహితుడి కన్నా తన చెల్లెల్ని బాగా చూసుకునే వరకు దొరకడు. కాబట్టి పరశురాంకి చాలా సంతోషం కలిగించిన సమాచారం ఇది. వేలాయుధాన్ని అభినందిస్తూనే తన మనసులో మాట బయట పెట్టాడు. మీనాక్షి అంటే తనకు చాలా ఇష్టమని, కొండ మార్పిడి పద్ధతిలో తన చెల్లెల్ని వేలాయుధానికి ఇచ్చినట్లే అతని చెల్లెలు మీనాక్షిని తాను పెళ్లి చేసుకునేట్టుగా కోరాడు. ఈ ప్రపోజల్కు వేలాయుధం కూడా సంతోషించాడు. అలాగే జరిపిస్తానంటూ పరశురాంకి మాట కూడా ఇచ్చేశాడు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పాడు. పెళ్లికి ముహూర్తాలు కూడా చూశారు. ఇక సమస్య అంటూ ఏమీ లేదనుకుంటున్న సమయంలో అనుకోని సంఘటన జరిగింది అంటూ అంతవరకు చెప్పి ఆగాడు రామనాథం. ఆయన చెప్తున్న విషయాలు అపూర్వ, మంజరులకు అర్థమవుతున్నాయి. శ్వేతకు అర్థం కాక అసహనంగా కదిలింది. ఇదేదో సినిమా కథలో ఉంది తాతయ్య. వాళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకుని ఉంటారు. శివాజీ గురించి చెప్పకుండా ఇదంతా చెప్తావేంటి అంటూ అడిగింది. రామనాథం లౌక్యంగా నవ్వాడు. నీకు క్లైమాక్స్ మాత్రం చెప్తే సినిమా మొత్తం అర్థమవుతుందా అని అడిగాడు. అర్థం కాదనుకో, అయినా అందుకే మొత్తం వినాలి. వింటేనే గతం ఏంటో మీకు తెలుస్తుంది. నువ్వనుకున్నట్లే జరుగుంటే మీనాక్షి ఏమైంది? మహాదేవి మీ తల్లి ఎలా అయింది? ఆయన ప్రశ్నలతో తాను తొందరపడినట్లుగా గ్రహించింది శ్వేత. అవును కదా, సారీ తాతయ్య, చెప్పండి ఆ తర్వాత ఏమైంది అని అడిగింది కుతూహలంగా. చెల్లెలు మీనాక్షిని తన మిత్రుడి పరశురాముని చేసుకోవడానికి ఇష్టపడటం లేదని, మేనమామను చేసుకునే ఉద్దేశంలో ఉందని వేలాయుధం గ్రహించాడు. ఇంట్లో చిన్నపాటి గొడవ. పరశురాంతోనే పెళ్లి జరగాలని పట్టుబట్టాడు. ఆ పరిస్థితిలో కూతురు మనసు తెలిసిన వరదరాజన్ బంధువుల ఇంటికని వంకపెట్టి మీనాక్షిని చెన్నైకి తీసుకుపోయాడు. రహస్యంగా ఆమెను ఇష్టపడిన మేనమామకే ఇచ్చి పెళ్లి చేసేశాడు. పెళ్లైన వారం రోజులకు గాని ఆ విషయం వేలాయుధానికి తెలియలేదు. అతను చేసిన పొరపాటు ఏమంటే పరశురాం బాధపడతాడనే ఉద్దేశంతో తన ఇంట్లో జరిగిన పరిణామాల గురించి చెప్పకపోవటం. తీరా అంతా అయిపోయాక వచ్చి మీనాక్షి పెళ్లి జరిగిపోయిన సంగతి చెప్పాడు. జరిగిన దాంట్లో తన తప్పు లేదని కూడా చెప్పాడు. కానీ పరశురాంకి నచ్చజెప్పటంలో విఫలమయ్యాడు. ఆ అమ్మాయిని తెలుగువాడైన తనకిచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేకనే వేలాయుధంతో సహా వాళ్ళంతా నాటకమాడి ఆ అమ్మాయిని తమిళ కుర్రాడికే ఇచ్చి పెళ్లి చేసేశారని అపోహపడ్డాడు. అదిగో అక్కడ మొదలయ్యాయి స్పర్ధలు. ఒక తెలుగు కుర్రాడికి తమ పిల్లని ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడనప్పుడు తన చెల్లెల్ని ఒక అరవ కుర్రాడికిచ్చి ఎందుకు చెయ్యాలి? వాళ్లకే అంత పట్టింపు ఉన్నప్పుడు తనకుండదా? అందుకే వరలక్ష్మిని మర్చిపోమని వేలాయుధానికి తెగేసి చెప్పేశాడు. అతనితో మాట్లాడకూడదని చెల్లెలికి వార్నింగ్ ఇచ్చాడు. వరలక్ష్మి గాని వేలాయుధం గాని ఎంత బ్రతిమాలినా పరశురాం మనసు మారలేదు. అంతేకాదు, అంతవరకు సాగిన ఉమ్మడి వ్యాపారాన్ని నిలిపివేసి వేలాయుధం వాటాన్ని పంచి ఇచ్చేశాడు.
ఇద్దరూ వేరుపడిపోక తప్పలేదు. అంతేకాదు వేలాయుధం వరలక్ష్మి కలవకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశాడు పరశురాం. ఈ పరిస్థితులు చూసి చాలా బాధపడింది వరలక్ష్మి. వేలాయుధం గురించి ఆమెకు బాగా తెలుసు. ఇందులో అతని పరద్రోహం కూడా ఏమీ లేదు. ఈ పరిస్థితిలో తెగించి తాను ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చిందని వరలక్ష్మి గ్రహించింది. ఎలాగో తప్పించుకుని రాత్రికి రాత్రే వేలాయుధం వద్దకు పారిపోయింది. అతన్ని పెళ్లి చేసుకుంది. అన్నయ్య కోసం తన ప్రేమను బలి చేయటానికి ఆమె మనసు అంగీకరించలేదు. వేలాయుధమును పెళ్లాడి తమ ప్రేమను బ్రతికించుకుంది. కానీ అన్నయ్యకు శాశ్వతంగా దూరమైపోయింది. పరశురాం చాలా పట్టుదల గల మనిషి. తనను కాదని వేలాయుధంని చేసుకున్న చెల్లెల్ని క్షమించలేకపోయాడు. పసుపు బట్టలతో ఆశీర్వాదం కోసం వచ్చిన ఆ దంపతుల ముఖం కూడా చూడకుండా పంపించేశాడు. చెల్లెలకి తాము కట్న కానుకలుగా ఏమివ్వాలనుకున్నాడో అవన్నీ ఆమెకే ఇచ్చి పంపించేశాడు. అంతే. ఆ తర్వాత నుంచి ఆ రెండు కుటుంబాలు శాశ్వతంగా విడిపోయాయి. వేలాయుధమును పెళ్లాడినప్పటికీ వరలక్ష్మికి తన అన్న పరశురాం అంటే ప్రాణం. పరశురాం కూడా అంతే. అన్నా చెల్లెళ్ళంటే ఇలా ఉండాలి అనేంత అన్యోన్యంగా పెరిగారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఆ వివాహం మూలంగా దూరమైపోయారు. చెల్లెల్ని తలుచుకుంటూ పరశురాం ఎంత కుమిలిపోయాడో నాకు మాత్రమే తెలుసు. 6 మాసాల వరకు మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ తర్వాత మనసుని వ్యాపారం మీద లగ్నం చేసి ఎదగటం ఆరంభించాడు. ఎదగాలి, 10 మందికి ఉపాధి చూపించాలి, తనకంటూ ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే కసి, పట్టుదల పరశురాంలో పేరుకుపోయింది. రేయింబవళ్ళు శ్రమించాడు. అటు వేలాయుధం కూడా అంతే. ఇద్దరూ ఒకే తాను మొక్కల్లాంటి వాళ్ళు కాబట్టి ఒకరికొకరు ఎప్పుడూ తీసిపోలేదు. వరలక్ష్మి పెళ్ళైన 3 ఏళ్లకు మహాదేవితో మీ డాడీకి పరిచయమైంది. పిఏగా వచ్చిన మహాదేవి క్రమంగా పరశురాం మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. పెళ్లి విషయంలో నా సలహా అడిగాడు. ఆమె తాతారావు కూతురు. ఇంటికి ఆమె పెద్ద కూతురు. ఆ కుటుంబం బ్యాక్గ్రౌండ్ మంచిది కాదని నాకు తెలుసు. అదే చెప్పాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే ఏంటి, మహాదేవి మంచిదే కదా, ఆమె నా భార్య కావటం నా అదృష్టం అన్నాడు. అంతే. వారం తిరిగేలోగా పెళ్ళైపోయింది. ఆ పెళ్లికి చెల్లెల్ని గాని ఆమె తరపు బంధువుల్ని గాని ఎవ్వరిని పిలవలేదు. విచిత్రం ఏమంటే అటు వరలక్ష్మిని పెళ్లి చేసుకున్న వేలాయుధాన్ని అదృష్టం వరించినట్లే ఇటు మహాదేవిని పెళ్లాడిన పరశురాముని కూడా అదృష్టం గాఢంగా వాటేసుకుంది. ఇకనేం, వాళ్ళు పట్టిందల్లా బంగారమైంది. వ్యాపారాలు విస్తరించాయి. ఫ్యాక్టరీలు కట్టారు. అనూహ్యంగా అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తారు. వేలాయుధం దంపతులకు ఒక కూతురు, కొడుకు, ఇద్దరే సంతానం. పరశురాం దంపతులకు ముచ్చటగా 3 ఆడపిల్లలు. వేలాయుధం దంపతులు తమ పెద్ద కూతురికి రాగిణికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. కొడుక్కి మాత్రం ఇంకా పెళ్లి చేయలేదు. సరే, అంత బాగానే ఉందని మనం అనుకుంటాం. కానీ విధికి అలా బాగుంటే నచ్చదు కదా. అందరి తలరాతలు ఒకేలా రాయడు విధి. సంవత్సరం క్రితం జరిగిన ప్రమాదంలో ఏం జరిగిందో మీకు తెలుసు. మీ మమ్మీ స్పాట్లోనే పోయారు. మీ డాడీ 10 రోజులు ఆసుపత్రిలో ప్రమాద స్థితిలో ఉండిపోయారు అంటూ చెప్పడం ఆపాడు రామనాథం. గతం గుర్తుకు రాగానే అపూర్వతో పాటు మంజరి, శ్వేతలు కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. కాసేపు ఆగి అక్కా చెల్లెళ్ళు 3 వంక బాధగా చూశాడు ఆయన. గతం గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని మీకు ఈ విషయాలు చెప్పటం లేదమ్మా. మీకు తెలియని కొన్ని సంఘటనలు జరిగాయి. అవి మీకు తెలియాలంటే గతం చెప్పక తప్పదు. మీకు తెలుసు, ప్రమాదం గురించి తెలియగానే ఆసుపత్రికి వచ్చిన నేను మిమ్మల్ని ఓదారుస్తూ మీ డాడీ మంచి చెడ్డలు చూస్తూ ఎక్కువ సమయాన్ని ఆసుపత్రిలోనే గడిపాను. మొదట తాను బ్రతికుతాడన్న నమ్మకం లేదన్నారు డాక్టర్లు. కానీ వారం తిరిగేసరికి పరశురాం అనూహ్యంగా కోల్పోవడం చూసి గండం గడిచినట్లే అన్నారు. ఆ పరిస్థితిలో ఓ రోజు పరశురాం నన్ను దగ్గరకు పిలిచాడు. ఓపిక తెచ్చుకొని తన మనసులోని మాట చెప్పాడు. అతని కోరిక విని నేను నమ్మలేకపోయాను. ఆశ్చర్యపోయాను. 1 కాదు, 2 కాదు, సుమారు 30 ఏళ్ల తరువాత మొట్టమొదటిసారిగా వాడి పెదవుల మీద తన చెల్లెలు వరలక్ష్మి పేరు విన్నాను నేను. బాబాయ్, బ్రతుకుతానో లేదో తెలీదు. ఓసారి చెల్లాయి వరలక్ష్మిని, బావ వేలాయుధంని చూడాలనుంది. పిలుస్తావా? వాళ్ళు వస్తారంటావా? నేను మూర్ఖుణ్ణి, వాళ్ళని దూరం చేసుకుని చాలా తప్పు చేశాను అంటూ వాడు ఏడుస్తుంటే నా గుండె కరుక్కుపోయింది. వాడు అంతగా బాధపడటానికి కారణం ఏమిటో తెలుసా? మీరు మీరు 3 ఆడపిల్లలు, కోట్ల ఆస్తికి వారసులు. అమ్మ తరపు పొరుగులకు మీ మీద కన్నా మీ ఆస్తి మీదే ప్రేమ ఎక్కువ.
కానిపోతే మీరు ఒంటరి వాళ్ళైపోతారు. మీకెవరు దిక్కు? కనీసం చెల్లెలి కుటుంబంతోనైనా సత్సంబంధాలుంటే వాడికి అంత బాధ ఉండేది కాదు. వాడి మనసులో ఉన్న ఈ బాధంతా వరలక్ష్మి వచ్చాకే నాకు అర్థమైంది. ఆ రోజు మీరు ఆసుపత్రి వద్ద లేరు. నేను వేలాయుధానికి ఫోన్ చేశాను, పరిస్థితిని వివరించాను. అప్పటికి వదిన పోయిందని, అన్న ఆసుపత్రిలో ఉన్నాడని వరలక్ష్మికి తెలిసి ఆ పిల్ల వారం రోజులుగా ఏడుస్తోంది. వచ్చి చూడలేదు, చూడకుండా ఉండనూ లేదు. ఇదే టైంలో వాళ్ళకి వీసా వచ్చింది. కూతురు అల్లుడు అమెరికాలో ఉంటున్నారు. కొడుకు చదువు కూడా అక్కడే. అమెరికా యూరప్లలో బిజినెస్ ట్రిప్ ముగించుకుని వచ్చేటప్పుడు కొడుకును తీసుకుని ఇండియా రావటానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుని రెడీగా ఉన్నారు. ఆ టైంలో ఇలా జరిగింది. నేను పరశురాం కోరిక చెప్పగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా భార్యను తీసుకుని ఆసుపత్రికి వచ్చేశాడు వేలాయుధం. ఈ పరిస్థితిలో నిన్ను చూస్తాననుకోలేదు. మిత్రుణ్ణి పట్టుకుని వేలాయుధం కన్నీరు పెట్టుకుంటే, అన్నని కౌగిలించుకుని వరలక్ష్మి విలపిస్తుంటే ఆ క్షణాలు ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. మనిషి ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ భవబంధాలకు ఆత్మీయతలకు అతీతుడు కాలేడు. ఈ విషయం గ్రహిస్తే మనిషి తాత్కాలిక ఆవేశాలకు లోనై తన చుట్టూ గిరిగీసుకుని అయిన వాళ్లకు దూరంగా ఉండాలని ఎప్పుడూ అనుకోడు. వాళ్ళు ఒకరినొకరు పట్టుకుని చాలాసేపు ఏడ్చారు. 2 గంటలు ఆసుపత్రిలో గడిపారు. మర్చిపోండి, రేపు నాకు జరగకూడనిది ఏం జరిగినా నా పిల్లల బాధ్యత మీదే. వాళ్ళ పెళ్లిళ్ళు మీరే చేయాలి. నా మామ వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళకి ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఆస్తి కోసం నా పిల్లల్ని మోసం చేయొచ్చు. మీరే చూసుకోవాలంటూ చెల్లెలను బావను వేడుకున్నాడు. పిల్లల గురించి దిగులు పడొద్దని మాటిచ్చింది వరలక్ష్మి. నీకేమీ కాదని భరోసా కూడా ఇచ్చింది. ఫారెన్ నుంచి తిరిగి రాగానే ఇంటికి వస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రే వాళ్ళిద్దరూ అమెరికా ప్రయాణమై వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన 3వ రోజే డాక్టర్ల అంచనాలను తల్లకిందులు చేస్తూ ఊహించని విధంగా పరశురాం కన్ను మూశాడు. ఆ తరువాత జరిగిన విషయాలు మీకు తెలుసు. డాడీ పోయాక ఆ దిగుల నుంచి బయటపడి అపూర్వ వ్యాపార బాధ్యతను చేపట్టడంతో మీ సంస్థలు నిలదొక్కున్నాయి అంటూ మరోసారి చెప్పడం ఆపాడు రామనాథం. అత్తయ్య మామయ్య తిరిగి ఎప్పుడొచ్చారు ఇక్కడికి? కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది అపూర్వ. వాళ్ళు 10 రోజుల తర్వాత ఫారెన్ నుంచి తిరిగి వచ్చారు. టూర్లో ఉండగా ఈ విషయం చెప్తే మధ్యలోనే వచ్చేస్తారని వాళ్ళకి ఈ విషయాలేమీ నేను తెలియనివ్వలేదు. అమెరికా నుంచి కొడుకుని తీసుకుని వాళ్ళు తిరిగి వచ్చారు. జరిగింది విని చాలా బాధపడ్డారు. మీ అత్తయ్య తన అన్న కోసం ఎంతగా ఏడ్చిందంటే 3 రోజులు ఆసుపత్రిలో ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలన్నది ప్రశ్న. నన్ను పిలిచి అడిగారు. ఏం చెప్పను? మీ డాడీ చివరి రోజున తన చెల్లెల్ని బావను చూశాడు, మాట్లాడాడు. కానీ వాళ్ళని గురించి మీతో చెప్పడం మర్చిపోయాడు. ఇప్పుడు సడన్ గా అత్తయ్య మామయ్యను అంటూ వాళ్ళు మీ ఇంటికి వస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. నేను చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకంటే మీకు మేనత్త ఉన్న సంగతే మీకు తెలియదాయే. ఎందుకైనా మంచిదని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఎందుకంటే మీ మేనమామల నుంచి మీకు ప్రమాదం పొంచి ఉందని మేము అప్పటికే అనుమానంతో ఉన్నాం. అందుకే 2 నౌకర్లను నేనే తీసుకొచ్చి మీ ఇంట్లో చేర్చాను. రంగన్న మా ఇంటి నౌకరు, నమ్మకమైన వాడు. శ్రీను మీ మామయ్య వాళ్ళ ఇంట్లో నౌకరు, చాలా నమ్మకస్తుడు. మీ దగ్గర పనిచేస్తూనే మీ మంచి చెడ్డలు ఎప్పటికప్పుడు మాకు రిపోర్ట్ చేసేది వాళ్లే అంటూ వివరించాడు. పిల్లలైన తమ గురించి వాళ్ళు తీసుకుంటున్న శ్రద్ధకి అక్కా చెల్లెళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోయారు. తాము చెప్పకుండానే తమ ఇంటి విషయాలు రామనాథానికి ఎలా తెలిసాయో ఇప్పుడు అర్థమైంది. అయితే ఇంత చెప్పిన రామనాథం శివాజీ విషయం ఎందుకు చెప్పటం లేదో శ్వేతకు అర్థం కావడం లేదు. ఏంది తాతయ్య మరీ సాగదీస్తున్నావు? నువ్వు చెప్పిన దాంట్లో ఎక్కడన్నా శివాజీ మాట ఉందా అసలు? శివాజీ ఎవరు, ఎక్కడున్నాడు అంటూ అక్కలిద్దరి తరపున వకాల్తా పుచ్చుకుంటున్నట్లుగా అడిగింది శ్వేత. ఏమిటర్రా, ఎంత చెప్పినా శివాజీ ఎవరు ఇంకా అర్థం కాలేదా? తమాషాగా నవ్వుతూ అడిగాడు రామనాథం. అర్థం కానట్లుగానే చూశారు ముగ్గురు. మీ అత్త వరలక్ష్మి కొడుకమ్మవాడు, మీకు బావ చెప్పాడు. రామనాథం చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వింటున్న అపూర్వ అనుమానిస్తూనే ఉంది. అదే నిజమైంది. ఆయన నోటి వెంట శివాజీ తమ బావ అనే నిజాన్ని వినగానే ఆమె మనసులో ఒక్కసారిగా 1000 గులాబులు విరిసినట్లుగా అయింది. మనసు మూలన ఎక్కడో ఒక్కసారిగా 1,000,000 వీణలు పలికినంత పొలకింత. సొంత బావయ్యుండి మాట మాత్రం కూడా చెప్పకుండా మరదళ్లతో ఇంత నాటకం ఆడాడంటే నమ్మలేకపోతోంది.
తమ ఇంట్లో డ్రైవర్గా చేరి తన మనసును ఆక్రమించిన వాడు తన బావ అని తెలియగానే ఆమెకు నోట మాట రాలేదు. తమకంటే వాడెవడో తెలియదు, కానీ వాడికి తెలుసు కదా తాము తన మరదళ్ళని. తెలిసి ఎంత కథ నడపాలా? ఎందుకు ఇదంతా? అపూర్వకు దుఃఖం ఆగలేదు. ముఖం తిప్పుకొని చిన్నగా ఏడ్చేసింది. మంజరి ఆమె భుజం తట్టి ఓదార్చింది. అయితే మంజరి పరిస్థితి అపూర్వకు భిన్నమేమీ కాదు. తన మనసు దోచుకున్నవాడు తమ బావ అని తెలిసి ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోతోంది. శ్వేత మాత్రం ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. నాకు తెలుసు, తన కుక్కకు బావ అని పేరు పెట్టి మనల్ని ఫూల్స్ చేసినప్పుడే ఎలాంటిదేదో ఉందని అనుమానించాను. అదే నిజమైంది. మనల్ని ఫూల్స్ చేసి పారిపోయాడు, చూసావా అక్క అంది కాస్తపంగానే. లేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు అన్నాడు శాంతంగా రామనాథం. వాడు పారిపోయి వచ్చింది మిమ్మల్ని ఫూల్స్ చేయటానికి కాదు, తాను కోరుకున్నది దొరకలేదనే బాధతో చెప్పాడు. ఏం దొరకలేదు చెప్పండి తాతయ్య, కోరితే తనకేం కావాలో ఇచ్చేవాళ్ళం కదా అంటూ నిలదీసింది శ్వేత. ఆ మాట నువ్వు కాదు, అపూర్వ చెప్పాలి. వాడు అపూర్వను కోరుకున్నాడు, ఆమె ప్రేమను ఆశించాడు. ఇవ్వగలిగిందా అడుగు అన్నాడు నవ్వుతూ. ఆ ప్రశ్నకు బదులివ్వటం శ్వేతకు సాధ్యపడలేదు. మౌనంగా నేల చూపులు చూస్తూ కూర్చుండిపోయింది. చిన్నగా నిట్టూర్చి తన మాటల్ని పొడిగించాడు రామనాథం. శివాజీ గురించి తెలుసుకోవాలని మీరు ఆత్రంగా ఉన్నారని నాకు తెలుసు. వాడి గురించి చెప్పాలంటే ముందుగా వాడి వివరాలు చెప్పాలి. ఎందుకంటే వాడు అందరిలాంటి కుర్రాడు కాదు. ఇంకా చెప్పాలంటే వాడికి మేనమామ పోలికలు, అంటే మీ డాడీ పోలికలే వచ్చాయి. మహా మొండి, చదువులోనూ ఆటల్లోనూ, ఇంట్లో పేచీ పెట్టడంలో కూడా అన్నిట్లోనూ ఫస్టే. ఆఖరికి వీధి గొడవల్లో కూడా వాడే ఫస్ట్. పరశురాం కూడా అంతే. కాలేజీ రోజుల్లో గాని ఆ తర్వాత కాలంలో గాని తన పేరుకు తగ్గట్టే చాలా ఆవేశంగా ఉండేవాడు. న్యాయం కోసం పోరాడే మనస్తత్వం. తేడా వస్తే విరక్కొట్టేసేవాడు. తన కళ్ళ ముందు అన్యాయం జరిగితే సహించేవాడు కాదు. పరశురాం పేరు చెప్తే గోండాలు తారెత్తి పారిపోయేవాళ్ళు. శివాజీ దూకుడు చూసి వేలాయుధం చాలాసార్లు ఈ విషయాలు నాతో చెప్పి బాధపడేవాడు. డిగ్రీ వరకు ఇక్కడే చదివాడు శివాజీ. ఎప్పుడూ సింపుల్గా ఉండటానికే ఇష్టపడేవాడు. అందుకే వాడికి డబ్బున్న కుర్రవాళ్లే కాదు, మధ్యతరగతి క్రింది స్థాయి కుర్రాళ్ళు కూడా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే హుషారైన కుర్రాడు. ఓసారి దిల్పేట రౌడీ ఒకడు తన అక్కను అల్లరి చేశాడని తెలిసి వెళ్లి వాడి కాళ్ళు చేతులు విరిచేశాడు. ఆ సంఘటనతో దూల్పేట గోండాలు శివాజీ మీద పగబట్టారు. 6 మాసాలు దారుణమైన గొడవలు. మొక్కంటి మూడో కన్ను తెరిచినట్టు వాళ్ల మీద విరుచుకుపడ్డాడు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఉతికారేశాడు. మార్షల్ ఆర్ట్స్ లో మాస్టర్ శివాజీ. ఆ విషయం తెలియక వీటితో పెట్టుకుని వాళ్ళు చాలా తప్పు చేశారు. పగపట్టి మరీ వెతికి వెతికి వాళ్ళని చెతకొట్టేశాడు. వాళ్ళు కుటుంబ అడ్డాల్ని నాశనం చేసేశాడు. ధూల్పేట రౌడీలకు వీడంటే సింహస్వప్నమే. చివరకు ఒక రాజకీయ నాయకుడిని ఆశ్రయించిన గోండాలు రాజీ ప్రయత్నాలు చేశారు. ఇక పొరపాటును కూడా శివాజీ జోలికి రామని చంపలేసుకున్నారు. ఎంతటితో తమను వదిలేయమని ప్రాధేయపడ్డారు. అలా రాజీ కుదిరినా అడపాదడపా శివాజీ ఏదో గొడవలో తలదూరిస్తూనే ఉండేవాడు. ఇక ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటాడనే ఉద్దేశంతో వేలాయుధం వీడిని అమెరికా పంపించాడు. అక్కడ అక్కాబావలతో ఉంటూ ఇంజనీరింగ్ చేశాడు. ప్రతి సంవత్సరం వచ్చి 2 మాసాలు ఉండేవాడు. వాడు వచ్చాడంటే స్నేహితులకు పండగే. ఇక వచ్చిన వాడు ఎప్పుడు కుదురుగా ఉండేవాడే కాదు. రోజు ఎవడో ఒకడిని తన్నకుండా ఉండేవాడు కాదు. అందుకే వాడంటే తెలిసిన గోండాలకు ఎప్పటికీ భయమే అంటూ చెప్పడం ఆపాడు రామనాథం. వయసు పైబడిన వృద్ధుడు కాబట్టి చకచక మాట్లాడడం ఆయనకు సాధ్యం కావడం లేదు. అందుకే మధ్య మధ్యన కొంచెం విరామం ఇస్తున్నాడు. ఆయన మాటలు వింటున్న అక్కా చెల్లెళ్లకు గతం కళ్ళ ముందు మెదిలింది. శివాజీని చూడగానే గోండాలు ఎందుకు కంగారు పడేవాళ్ళో అర్థమవుతోంది. ఏమ్మా, మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా అడిగాడు ఆయన. లేదు తాతయ్య, చెప్పండి అంది ఉత్సాహంగా మంజరి. సంవత్సరం క్రితం మమ్మీ డాడీ వెంట అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేశాడు. వేలాయుధం తమ కంపెనీలో కొన్నింటిని వీడికి అందించేశాడు. బాధ్యతలు అప్పగించకపోతే మళ్ళీ అల్లరి చిల్లరగా తిరుగుతాడని భయంతోనే ఆయన ఏర్పాటు చేశాడు. అయితే మేనమామ గురించి గాని ఆయన కూతుళ్ళ గురించి గాని శివాజీకి తెలియదు. ఈ విషయాలేవి వాడికి చెప్పలేదు. 6 మాసాలు గడిచిపోయాయి. అక్కడ మీ పరిస్థితులు మాకు తెలుస్తూనే ఉన్నాయి. తాతారావు ఆయన కొడుకులు ఏవో పటాలు వేస్తున్నారని మాకు అనుమానాలు మొదలయ్యాయి. శ్వేతతో శ్వేత చనువుగా తిరగటం ఆ అనుమానాలకు బలం ఇచ్చింది. ఏదో ఒకటి చెయ్యాలని మేము ఆలోచిస్తున్న టైంలో ఓ విచిత్రం జరిగింది.
ఆ రోజు నేను వేలాయుధం వాళ్ళింట్లోనే ఉన్నాం. శివాజీ వచ్చి ఒక ఫోటోని వరలక్ష్మి చేతిలో ఉంచాడు. మమ్మీ, ఈ అమ్మాయి ఎలా ఉంది అని అడిగాడు. భార్యాభర్తలిద్దరూ ఆ ఫోటో చూశారు. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. ఎవర్రా ఈ అమ్మాయి అని అడిగింది ఆవిడ. నిజమేంటంటే వేలాయుధం దంపతులకి పరశురాం కూతుళ్ళు ఎవరో ఎలా ఉంటారో తెలియదు. ఆ అమ్మాయి పేరు అపూర్వ, లోటస్ కంపెనీ అధినాయకి. ఈ అమ్మాయి నాకు చాలా నచ్చింది. ఆమె కూడా ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాను. మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పేశాను. మిగిలిన విషయాలు మీరు చూసుకోండి అంటూ మనసులోని మాట చెప్పేశాడు. ఆ ఫోటో చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏదో ఫంక్షన్లో చూశాడట. చూడగానే మనసు పారేసుకుని సెల్ ఫోన్లో ఫోటో తీసుకుని ప్రింట్ వేయించి మరి తీసుకొచ్చేశాడు. లోటస్ కంపెనీ ఎవరిదో ఆ అమ్మాయి వివరాలేంటో నీకు తెలుసా అని అడిగాను నేను. తెలీదు అన్నాడు. తనకు తెలియకుండానే తన మరదల్ని వాడు ఇష్టపడ్డాడంటే ఇది ఖచ్చితంగా దైవ సంకల్పమే అనిపించింది. ఇక పూర్తి వివరాలు వాడికి చెప్పాల్సిన సమయం ఏర్పడిందని గ్రహించాను. శివాజీని కూర్చోబెట్టి గతంలో జరిగిన విషయాల్ని ఇప్పుడు మీకు చెప్తున్నట్లే ఆ రోజు మేము వాడికి వివరించాం. అంతేకాదు ఆ మర్నాడు రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమానికి మీరు వచ్చారు. ముగ్గురిని వాళ్ళు మొట్టమొదటిసారిగా చూసింది అక్కడే. ఆ తర్వాత ఏం చేస్తే బాగుంటుందో శివాజీ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ ప్రకారమే వాడిని మీ వద్దకు తీసుకొచ్చి డ్రైవర్గా పెట్టాను చెప్పడం ముగించాడు ఆయన. మా క్షేమం కోరే కదా మా ఇంటికి వచ్చాడు బావా. ఇలా చెప్ప పెట్టుకున్న మమ్మల్ని తిరిగి అనాథలుగా వదిలేసి వచ్చేయటం న్యాయంగా ఉందా అంది బాధగా అపూర్వ. మిమ్మల్ని అనాథలని ఎవరన్నారమ్మా? మేమంతా లేమా? వాడు విసిగిపోయి వచ్చేశాడు గాని మిమ్మల్ని వద్దనుకుని రాలేదు. ఇదిగో అసలు గొడవకు మూలం ఈ కొంటె పిల్ల మంజరి. వాడు వచ్చింది అక్క కోసమని తెలియక లవ్ చేస్తున్నానంటూ వెంట పడ్డంతో సమస్య మొదలైంది. అయిందేదో అయింది. ఇంతకీ అసలు నువ్వేం నిర్ణయించుకున్నావు? ఇంకా వాడిని మంజరికి త్యాగం చేసే ఉద్దేశంలోనే ఉన్నావా, లేక నువ్వే చేసుకుంటావా? సిగ్గుపడకుండా నీ మనసులో ఏముందో చెప్పు అడిగాడు ఆయన. ఆ మాట నన్ను అడుగు తాతయ్యా అంది మంజరి. ఏమిటి, నువ్వు చేసుకుందామనా? అయ్యో, నా మాట వింటావా? నా వల్ల జరిగిన పొరపాటును నేనే సరిచేస్తాను. నాకు ఇప్పుడు జరిగిందంతా తెలిసిపోయింది కాబట్టి నా నుంచి ఏ సమస్య రాదు. మా అక్క బావను పెళ్లి చేసుకుంటుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు కదక్క అని అడిగింది. అవునన్నట్టుగా తలూపింది అపూర్వ. సంతోషం. కాదంటే వాడు తిరిగి అమెరికా వెళ్ళిపోయే ఉద్దేశంలోనే ఉన్నాడు. వివరాలు నాకు తెలీదు. ఓ పని చేయండి, నేను అడ్రస్ చెప్తాను, మీరు మీ మేనత్త ఇంటికి వెళ్ళండి. రాజు కూడా ఇంట్లోనే ఉంటాడు. లేదా వీసా కోసం మద్రాస్ అమెరికన్ కన్సోలేట్కి వెళ్ళి ఉండాలి. ఏ విషయమో తెలుస్తుందిగా. నేను ఫోన్ చేసి వరలక్ష్మితో మీరు వస్తున్నారని చెప్తాను, సరేనా అన్నాడు. తాతయ్య, మీరు కూడా రాకూడదు. మేము ఎలా వెళ్ళేది అంది ఇబ్బందిగా చూస్తూ శ్వేత. ఎలా ఏంటమ్మా? అది మీ మేనత్తిల్లు, మీ సొంత ఇల్లు లాంటిది. వాళ్ళు మీ క్షేమం కోరే మీ బంధువులు. మీ ఇంటికి మీరు వెళ్ళటానికి బిడియం దేనికమ్మా? కావాలంటే వెళ్ళి పోట్లాడండి. అయిన వాళ్ళు అయ్యుండి చూడ్డానికి రాలేదని గోల చేయండి. మీకు ఆ హక్కు ఉంది. నాకు చిన్న పని ఉంది, అది చూసుకుని ఓ గంట తర్వాత అటు వస్తాను. ఇక మీరు బయలుదేరండి అంటూ చీటీ మీద వేలాయుధం ఇంటి అడ్రస్ రాసిచ్చాడు. నేను ఒకసారి బావతో మాట్లాడాలి తాతయ్య. సెల్కి ఫోన్ చేస్తే తీయటం లేదు. వాళ్ళ ఇంటి ఫోన్ నంబర్ ఇవ్వండి అని అడిగింది అపూర్వ. ఎలాగూ ఇంటికే వెళ్తున్నారు కదా, ఇంకా ఫోన్ ఎందుకు? మీరు మనసులో ఏ సంకోచం లేకుండా వెళ్ళండి. నేను చెప్తున్నానుగా, బయలుదేరండి అంటూ లేచాడు ఆయన. థ్యాంక్స్ తాతయ్య, వస్తామంటూ తాను లేచింది అపూర్వ. అక్కా చెల్లెళ్ళు ముగ్గురు బయటకు వచ్చేశారు. కారు వరకు సాగనంపాడు రామనాథం. మంజరి వచ్చి స్టీరింగ్ తీసుకుంది. అపూర్వ శ్వేత పక్కనే కూర్చున్నారు. కారును వేగంగా బయటకు దూకించింది మంజరి. ఆ కారు అటు వెళ్లగానే లోపలికి వచ్చి వేలాయుధం ఇంటికి ఫోన్ చేశాడు రామనాథం. డ్రాగన్కి పొద్దుటే గార్డెనింగ్ చేయటం అలవాటు. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన మనిషి కావడంతో క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు ఆయన. 70 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ మనిషి ఆరోగ్యంగా ఉత్సాహంగా కనిపిస్తాడంటే కారణం వేళకు తినటం, క్రమం తప్పకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండటమే. మనవడు శివాజీతో ఆయనకి ఇప్పుడు గొడవే. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం, కానీ ఎప్పుడు ఏదో విషయంలో గొడవ పడుతూనే ఉంటారు. ముఖ్యంగా తన వయసు కూడా మర్చిపోయి ఏదో అల్లరి చేసి శివాజీ చేత తిట్లు తినటం ఆయనకి బాగా అలవాటు. సొగసైన ఆ భవంతిని చుట్టి అందమైన గార్డెన్ ఉంది. ఎత్తైన ప్రహరీ, గేటు వద్ద 2 సెంట్రీలు. కానీ లోపలికి వచ్చి చూస్తే కొత్త వాళ్ళు ఎవరైనా సరే వరదరాజన్ని ఆ ఇంటి నౌకరే అనుకుంటారు, కానీ యజమాని అనుకోరు.
పొదల మధ్య రెమ్మలు కత్తిరించి ట్రిమ్ చేసే కార్యక్రమంలో ఉన్న వరదరాజన్ ఏదో కారు లోపలికి రావటాన్ని గమనించి అటుగా చూశాడు. ఎరుపు రంగు బెంజి కారు గేటు దాటి సిమెంట్ బాట వెంట పోర్టుగా వైపు వస్తూ కనిపించింది. అంతే, చేస్తున్న పని ఆపి లుంగి ఎగ్గట్టి కారుకి అడ్డం వచ్చేశాడు ఆయన. సడన్ బ్రేక్తో కారు ఆపింది మంజరి. ముగ్గురు కారు దిగారు. 70 సంవత్సరాలు దాటిన వరదరాజన్లో తమిళ పోలికలు పొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ముగ్గు బుట్టలా జుట్టు గెల్లబడిపోయినా గుబురు మీసాలు విలాసంగా మిలితిరిగి ఉన్నాయి. పచ్చి ఒక్క పన్నీర్ పొగాకు వాసన సున్నంతో కూడిన కుంభకోణం తమలపాకు బొగ్గన గుమగుమలాడుతోంది. లుంగి ఎగ్గట్టి ముగ్గురిని ఎగదిగా చూస్తూ దగ్గరకొచ్చాడు. యారమ్మ నీంగా నేర ఊళ్ళ పోరింగే యార్ వేండు అంటూ తమిళంలో అడిగారు. ఎవరమ్మా మీరు? తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నారు, ఎవరు కావాలి? అపూర్వ అతన్నే చూస్తూ చిరునవ్వు నవ్వింది. శ్వేతకు మాత్రం ఒళ్ళు మండిపోయింది. ఏంది అరవగోలా? నౌకర్లా ఉండు, కారాకు మరి అడుగుతావు, బుద్ధి ఉందా అంటూ రొసరొసలాడింది. ఎన్నై పార్తా వేలయకారన్ ఇరుక్కిరేనా ఏ పొన్ను మర్యాద పేసు అంటూ దబాయించాడాయన. ఏంది, నన్ను చూస్తే నౌకర్లా ఉన్నానా? ఏ అమ్మాయి మర్యాదగా మాట్లాడు. అర్థమవుతోంది కదా, నా మాటలు అర్థమవుతున్నాయి అవునా? తెలుగులో మాట్లాడొచ్చుగా. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ రాయలు మెచ్చిన మేటి భాష నీకు నచ్చలేదా? మాకు తమిళం రాదనేగా వెదవ దబాయింపు. మా అక్కకి 6 డజను భాషలొచ్చు. అక్క, ఈ ముసలి నౌకర్ గోలేంటో చూడవే అంటూ అపూర్వ వంట చూసింది. ఆయన నౌకర్ కాదే, ఈ ఇంటి పెద్ద ఆయన అంది అపూర్వ. గోవిందరాజన్ గారు శివాజీ తాతగారు. వణక్కం తాత, గోవా విరుంది ఎప్పో వందీంగా అంటూ ఆయన్ని నవ్వుతూ పలకరించింది. ఇప్పుడు దొరికిపోయావు తల్లి నువ్వు అపూర్వ. ఇది నీ పెద్ద చెల్లెలు మంజరి, ఇది నీ చిన్న చెల్లెలు సిసింద్రి శ్వేత, అవునా అంటూ ఆప్యాయంగా పలకరించాడు ఆయన. గోవా నుంచి వచ్చి 20 రోజులైందమ్మా. ఈసారి దుబాయ్ వెళ్లాలని ఉంది. శివాజీ డబ్బు ఇవ్వకపోతే నిన్నే అడుగుతాను. నువ్వు స్పాన్సర్ చెయ్యాలి. తప్పకుండా తాతయ్య. ఈ విషయం ఇంట్లో చెప్పినా పర్వాలేదు గాని శివాజీకి మాత్రం చెప్పకమ్మా, రాక్షసుడు, నా పేక నొక్కేస్తాడు వాడు. ఏమిటి తాతయ్య, శివాజీ అంటే అంత భయమా నీకు? అమాయకంగా అడిగింది శ్వేత. అలా అనకమ్మా, ఈ ప్రపంచంలో నేను భయపడేది ఆ బండోడికే. వాడికి సంతోషం వచ్చినా పట్టుకోలేం, కోపం వచ్చినా పట్టుకోలేం. అది సరే, ఎత్త నైవరమాషిచ్చి ఎన్నాళ్ళయిందమ్మా? ఇంతకాలానికి మేనత్త ఇంట్లో అడుగు పెట్టారా తల్లి? మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మేమంతా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నామమ్మా. మీ మేనత్త మీకోసమే ఎదురు చూస్తోంది, వెళ్ళండి అన్నాడు. మీరు రండి తాతయ్య పిలిచింది అపూర్వ. నేంగా ఊళ్ళ పొంగమ్మ నాన్ పెన్నాళ్ళై వర్రే చెప్పాడాయన. అపూర్వ చెల్లెళ్ళిద్దరితో పోర్టుకో వైపు అడుగులేసింది. 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసింది శ్వేత. తాత, నేంగ ఊళ్ళ పొంగమ్మ నాన్ పెన్నాళ్ళ వర్రే అంటే అర్థం ఏంటి అని అడిగింది. అంటే మీరు లోపలికి వెళ్ళండమ్మా, నేను వెనకే వచ్చేస్తున్నా అని అర్థం వివరించాడు నవ్వుతూ గోవిందరాజు. కదా, ఇదేదో తెలుగులోనే చెప్పొచ్చుగా అంటూ చొరక వేసి గబగబా వెళ్ళిపోయింది. ఆయన నవ్వుకుంటూ వెనుదిరిగాడు. ఆడదేవుడా, ఈ పిల్ల నిజంగానే చాలా గడసరి అనుకుంటున్నాడు. ఈ లోపల అక్కా చెల్లెళ్ళు ముఖద్వారం ముందు నిలబడి హాల్లోకి తొంగి చూశారు. అక్కడెవ్వరూ లేరు. చాలా విశాలమైన హాలు చివరి నుంచి మేడ మీదకు మెట్లున్నాయి. ఎటు చూసినా ఖరీదైన ఫర్నిచర్, నీడ కనిపించేంతగా తీర్చిదిద్దిన చలువరాయి ఫ్లోరింగ్. తమ ఇంటికి పోటీ పడుతుందా అన్నంతగా ఎటు చూసినా రిచ్నెస్సే. ముఖద్వారానికి ఎదురుగా హాలు చివర గోడకు ఉన్న లైఫ్ సైజు ఫోటో ఫ్రేమ్ వారిని ఆకర్షించింది. 2 యువకులు భుజాల మీద చేతులేసుకుని చిరునవ్వులు చిందిస్తూ దిగిన కలర్ ఫోటో అది. ఆ ఇద్దరిలోనూ ఒకరు తమ తండ్రి పరశురాంగా గుర్తించారు. రెండో యువకుడు వేలాయుధమని వేరే చెప్పక్కర్లేదు. ఆ ఫోటో పక్కనే మరో ఫోటో ఉంది. అది వేలాయుధం పెళ్లిలో తీసిన ఫోటో. ఆయన పక్కన ఉన్న యువతి తమ మేనత్త వరలక్ష్మిని గుర్తించారు. ఆవిడ ముఖంలో తండ్రి పోలికలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఆ పక్కనే శివాజీ దిగిన ఫోటో ఉంది. పక్కన వేలాయుధం భార్యాభర్తలతో పాటు పెద్ద ఆయన గోవిందరాజన్, శివాజీ, కూతురు, అల్లుడు, ఇలా కుటుంబ సభ్యులంతా కలిసి దిగిన ఫోటో ఉంది. ఆ ఫోటోలను మైమర్చి చూస్తున్న అపూర్వ మంజరి పలకరింపుతో ఉలిక్కిపడింది. అక్క, లోపల ఎవ్వరూ లేరు, ఏం చేద్దాం అడిగింది మంజరి. లోపలికెళ్ళి పిలుద్దాం అంది శ్వేత. వాళ్ళు పిలవకుండా లోపలికి ఎలా వెళ్ళటం అంటూ సందేహించింది అపూర్వ. సరిగ్గా అదే సమయంలో ఏదో పని మీద హాల్లోకి వచ్చిన వరలక్ష్మి డోర్లో నిలబడి ఉన్న ముగ్గురిని చూసి ఆశ్చర్యపోయింది.
అరే మీరు వచ్చేసారా? కారు సౌండ్ కూడా వినపడలేదే. అక్కడే నిలబడిపోయారేంటి? ఇది మీ ఇల్లు, సంకోచం దేనికి? రండి, లోపలికి రండి అంటూ గబగబా దగ్గరకొచ్చింది. ముందుగా అపూర్వ, ఆ వెనకే చెల్లెళ్ళిద్దరూ లోపలికి వచ్చేశారు. ఆప్యాయంగా పలకరించే బంధువులే లేరనుకున్న తమకు ఇంత ఆదరంగా పలకరించే మేనత్తను చూడగానే దుఃఖం ఆగలేదు. ఆమెను చూస్తుంటే తమ తండ్రి పరశురాంను చూస్తున్నట్లే ఉంది. దుఃఖం ఆగలేదు వారికి. అపూర్వ ఆమెను కౌగిలించుకుని ఏడ్చేసింది. తల్లి కోడి తన పిల్లలను అక్కును చేర్చుకున్నట్లు ముగ్గురిని అక్కును చేర్చుకుని తాను ఏడ్చేసింది వరలక్ష్మి. ఇంతలో బెడ్రూంలోంచి బయటకు వచ్చిన వేలాయుధం ఆ దృశ్యం చూసి దగ్గరకొచ్చాడు. ఎవరు? ఏంటి ఇది? వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళని ఓదార్చాల్సింది పోయి నువ్వు బాధపడతావేంటి? ఊరుకోండి. గతాన్ని తలుచుకుని బాధపడితే ఎలా? ఇంతకాలానికైనా పిల్లలు మన ఇంటికి వచ్చారు, సంతోషించు. ఊరుకోండి అన్నాడు అనునయంగా. ఇక ఆ తర్వాత పావు గంట సేపు పలకరింపులు, ఓదార్పులు, పరామర్శలతో పిక్కిరి పిక్కిరైపోయారంతా. ఎంత జరుగుతున్నా అపూర్వ కళ్ళు శివాజీ కోసం వెతుకుతూనే ఉన్నాయి. జాడలేదు. ఇంట్లో ఉన్నాడో లేడో కూడా తెలీదు. ఇంతలో సీటు జొబ్బా లుంగితో నీట్గా తయారై తాను అక్కడికి చేరుకున్నాడు వరదరాజన్. పని మనిషి అందరికీ కాఫీలు చేసి తీసుకొచ్చింది. డాడీ ఎందుకిలా చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. మాట మాత్రంగా కూడా ఎప్పుడూ మీ గురించి మాకు చెప్పలేదు. డాడీ చాలా తప్పు చేశారు అంది బాధగా అపూర్వ. ఆ మాట అంటే ఒప్పుకోనమ్మాయి అంటూ వెంటనే స్పందించాడు వరదరాజన్. పరశురాం తప్పు చేశాడంటే ఒప్పుకోను. తప్పు వీడిది, మీ మామయ్యది. పరశురాం తప్పే లేదు. తన చెల్లెలి మనసులో ఏముందో తెలుసుకున్నాకే పెళ్లి చేస్తానని వేలాయుధానికి మాటిచ్చాడు. కానీ వీడు అలా చేయలేదు. చెల్లెలి మనసులో ఏముందో తెలుసుకోలేదు. పెద్దవాళ్ళం మమ్మల్ని సంప్రదించలేదు. అప్పటికే నా కూతురు నా బావమరిది అంటే తన మేనమామని ఇష్టపడుతోంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేనే వాళ్ళకి పెళ్లి చేయక తప్పలేదు. పరశురాం స్థానంలో ఎవరున్నా అపోహపడతారు. ఆ పరిస్థితిలో వరలక్ష్మి మా వద్దకు వచ్చేసింది. అందుకే పరశురాం మనసు గాయమై దారుణమైన నిర్ణయం తీసుకుని మమ్మల్ని వెలివేశాడు. ఇందులో అతని తప్పు లేదు. వాడు నా బిడ్డలాంటి వాడే. వాళ్ళిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఈ కళ్ళతో చూశాను వాణ్ణి అంటూ బాధపడ్డాడాయన. వచ్చి సుమారు గంట సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. శివాజీ జాడే లేదు. అడగటానికి బిడియం. వరలక్ష్మి మేనకోడళ్లను తమ ఇల్లంతా తిప్పి చూపించింది. ఇక మనసు ఆపుకోలేక అడిగేసింది అపూర్వ. అత్తయ్య, బావ ఇంట్లో లేడా అంటూ. వాడు పొద్దుటే బయటికి వెళ్ళాడు. ఈ పాటికి రావాలి. కాసేపు చూసి ఫోన్ చేద్దాంలే అందావిడ. అమెరికా వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నాడని రామనాథం తాతయ్య చెప్పాడు. వాడలాగా అంటాడు. ఇప్పటికే వ్యాపారాలన్నీ చూసుకోలేక మీ మామయ్య అవస్థ పడుతున్నారు. వీడు వెళ్ళి అమెరికాలో కూర్చుంటే ఎలా? మీరేదో ఓ నిర్ణయానికి వచ్చేస్తే వాడిని ఆపటం కష్టమేం కాదు. ఎందుకు మీరేమనుకుంటున్నారు? మీ ఇద్దరు వాడిని చేసుకోవాలనుకుంటున్నారా? అయ్యయ్యో, అదేం లేదు అత్తయ్య. విషయం తెలియక నేను భావం లవ్ చేసిన మాట నిజమే అనుకో. ఇప్పుడు పోటీ నుంచి నేను తప్పుకున్నాను. అక్కయ్య నీ కోడలు అంది వెంటనే మంజరి. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే అపూర్వ సెల్ రింగ్ అయింది. ఫోన్ తీసి చూసిన అపూర్వ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఫోన్ చేసింది ఎవరో కాదు, శివాజీ. చాలా రోజుల తర్వాత తిరిగి తన సెల్లో కాలింగ్ శివాజీ అంటూ అతని పేరు కనిపించింది. బావా అంటూ ఉత్సాహంగా పిలిచింది. ఓ, అసలు విషయం మీకు తెలిసిపోయిందన్నమాట. అది సరే, నేను నీ కోసం మీ ఇంటికి వచ్చి 2 గంటలైంది. పొద్దుటే ఎక్కడికి వెళ్ళిపోయారేంటి? అక్కా చెల్లెళ్ళు అందరూ కలిసి అడిగాడు శివాజీ. మేము మీ ఇంట్లో ఉన్నాం, అత్తయ్యతో మాట్లాడుతున్నాం. నువ్వు నిజంగా మా ఇంట్లోనే ఉన్నావా? చెప్పేదేమిటి? వచ్చి 2 గంటలైంది. అక్కడే ఉండు, నేనే వచ్చేస్తున్నా అంటూ లైన్ కట్ చేసింది. అత్తయ్య, బావ మా ఇంట్లో ఉన్నాడట. నేను ముందు వెళ్ళిపోతున్నాను. మీరు మా ఇంటికి రావాలి, ఇప్పుడే రావాలి. మీరంతా రావాలి ఇప్పుడే అంటూ హుషారుగా బయటకు పరిగెత్తుంది. అక్క ఆగవే, మేం కూడా వచ్చేస్తున్నాం అంటూ శ్వేత వెంటపడబోతుంటే వరలక్ష్మి ఆపేసింది. దాన్ని వెళ్ళనివ్వండి, మనం వెనకాల వెళదాం అంది నవ్వుతూ. బయట అపూర్వ కారు వెళ్ళిపోతున్న సౌండ్ వినిపించింది. ఇంతలో అక్కడికి వచ్చిన వేలాయుధం, ఏంటి హడావుడి, అపూర్వ వెళ్ళిపోతుందేంటి అని అడిగాడు. శివాజీ వాళ్ళింట్లో ఉన్నట్ట. ఇక అది ఎక్కడెందుకుంటుంది? మనల్ని రమ్మని చెప్పి మరీ వెళ్ళిపోయింది. బయలుదేరండి అంది వరలక్ష్మి. పావు గంట తర్వాత వేలాయుధం తమ బెంచ్ కారు తీశాడు. వరలక్ష్మి భర్త పక్కనే కూర్చుంది. మంజరి, శ్వేతలు వెనక సీట్లో కూర్చున్నారు. కారు స్టార్ట్ అవుతున్న సమయానికి తాను వాళ్ళ వెంట వెళ్లే ఉద్దేశంతో లుంగి ఎత్తుకుని బయటకు వచ్చాడు గోవిందరాజన్. కానీ
అప్పటికే కారు బయలుదేరి గేటు వైపు దూసుకుపోయింది. అతని అరుపులు వేలాయుధానికి వినపడలేదు. కాలం మారిపోయిందిరా. లో పెద్ద దిక్కు నేనొకడున్నానని మీకు గుర్తు లేకుండా పోయింది. మీరు వెళ్ళిపోతే ఆగిపోతానా? మీ వెనక నేను వచ్చేస్తున్నా అంటూ వేసా తన ఓల్డ్ బైక్ను బయటకు తీశాడు. అది ఈనాటిది కాదు. ఆయన టీ స్టాల్ నడుపుతున్న రోజుల్లో కొనుక్కున్న బైక్. అది కొన్నాకే తనకు అదృష్టం కలిసి వచ్చిందని ఆయన నమ్మకం. అందుకే వయసైపోయిన ఆ బైక్ని ఎప్పటికీ వదలడు. రోజుకు ఒక్కసారైనా ఆ బైక్ మీద ఒక రౌండ్ కొట్టి రాకపోతే ఆయనకు మనశ్శాంతి ఉండదు. లుంగి ఎగ్గట్టి బైక్ మీద కూర్చుని చకచక 4 కిక్కులు కొట్టగానే దడదడలాడుతూ స్టార్ట్ అయింది అది. గేర్ మార్చి బైకును వీధిలోకి దూకించాడు ఆయన. అప్పటికే ఎగువన వీధి మలుపు తిరుగుతూ కనిపించింది తమ బెంచ్ కారు. బైక్ వేగం పెంచాడు. ఎంత పెంచినా పెట్రోల్ మంచినీళ్ళలా తాగేస్తుందే తప్ప 50 కిలోమీటర్ల వేగాన్ని దాటి ఎప్పుడూ పరుగు తీయదా బైకు. ఈ లోపల వేలాయుధం డ్రైవ్ చేస్తున్న కారు వేగంగా బంజారా హిల్స్ దిశగా పరుగు తీసింది. ఆ కారు చెక్ పోస్ట్ వద్దకు చేరుకునేసరికి అనుకోని సంఘటన జరిగింది. రివ్వున దూసుకొచ్చిన ఒక వ్యాన్ బెంజ్ కారును అడ్డు కొట్టేసింది. అందులోంచి తాతారావు కొడుకు నరసింహంతో పాటు 10 మంది గోండాలు పోతుల మోకలా బయటకు దూకారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపలే గోండాలు కారును చుట్టుముట్టేశారు. వాళ్ళ చేతుల్లో కత్తులు ఇనపరాడ్లు ఉన్నాయి. నరసింహం వెనక డోర్ తెరిచి శ్వేత చెయ్యి పట్టుకుని బయటకు లాగాడు. భయంతో కెవ్వున అరిచింది శ్వేత. మంజర్ను కూడా బయటకు లాగబోయాడు కానీ ఆమె అవతలికి డోర్ తెరుచుకుని అటు దిగిపోయింది. శ్వేత చాలు అనుకున్నాడో ఏమో. ఇక మంజరి గురించి చూడకుండా శ్వేతను లాక్కెళ్లి వ్యాన్లోకి నెట్టేశాడు నరసింహం. అడ్డం పోబోయిన వేలాయుధంని ఆయుధాలతో బెదిరించి వెనక్కి నెట్టేశాడు. శ్వేత మా ఇంటి కోడలు. కొద్దిసేపట్లో దీని మెళ్ళో నా తమ్ముడు తాళి కడతాడు. ఎవ్వరూ ఆపలేరంటూ వ్యాన్ ఎక్కేసి తెగ అరిచి చెప్పాడు నరసింహం. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా అక్కడి నుంచి కదిలిపోయింది ఆ వ్యాన్. అయితే ఇక్కడ ఎవ్వరూ గమనించని తమాషా ఏంటంటే ఎగువన తన డొక్కు బైక్ మీద వస్తున్న వరదరాజన్ చెక్ పోస్ట్ దగ్గర తమ కారుని ఏదో వ్యాన్ అడ్డగించడం దూరం నుంచే గమనించాడు. ఆయన వచ్చేసరికి శ్వేతతో ఆ వ్యాన్ వెళ్ళిపోయింది. ఇక అక్కడ ఆగలేదాయన. తన బైక్తో వ్యాన్ని దూరంగా అనుసరిస్తూ ఫాలో చేశాడు. ఆయన వ్యాన్ని వెంబడించిన సంగతి వేలాయుధం గాని వరలక్ష్మి గాని గమనించలేదు. వేలాయుధం తన సెల్ నుంచి కొడుకు శివాజీకి ఫోన్ చేశాడు. మనిషి ఆయా సందర్భాన్ని బట్టి అనేక భావోద్వేగాలకు గురి కావటం సహజం. జీవితంలో దుఃఖభారమైన క్షణాలు వస్తాయి, సంతోషకరమైన మధుర క్షణాలు వస్తాయి. అన్నింటినీ సమదృష్టితో చూడాలని పెద్దలంటారు. కానీ అది అందరికీ ఆచరణ సాధ్యం కాదన్నది వాస్తవం. దుఃఖమైన, ఆనందమైన, కోపతాపాలైనా కొందరు అతిగా స్పందిస్తారు. ఇక ప్రస్తుతం అపూర్వ విషయంలో ఆమె స్థానంలో ఎవరున్నా అతిగానే స్పందిస్తారంటే ఆశ్చర్యమేమీ లేదు. వారం రోజులుగా శివాజీ కోసం పడిన ఆరాటానికి తెరపడుతున్న వేళ ఆమె దుఃఖం, ఆనందం, కోపం, విరహం, ఆవేదన, ఆరాధన అన్నీ ఒకేసారి ముగిరిపోని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటోంది. చాలా వేగంగా బంజారా హిల్స్ చేరుకుని తమ గేటు ముందు హారం కొట్టింది. వెంటనే గేట్ కీపర్ గేటు బార్లా తెరిచాడు. సిమెంట్ బాట వెంట రివ్వున దూసుకెళ్లి పోర్టుకోలో కారు ఆపింది. అప్పటికే అక్కడ అందమైన ఆలివ్ కలర్ స్పోర్ట్స్ కారు ఉంది. అది శివాజీ కార్ అని ఒకరు చెప్పక్కర్లేకుండానే విధించేసింది అపూర్వ. కారు దిగుతూ ఉండగానే లోపల నుంచి మృదు మధురంగా శ్రావ్యమైన బిస్మిల్లా ఖాన్ షహనాయి వాద్య సంగీతం మనసును పరవశింపజేస్తూ వినవచ్చింది. గబగబా డోర్లోకి వెళ్లేసరికి పైన ఏదో టప్మని చిన్న చప్పుడు. ఆ వెనుక ఆమె పైన పూల జల్లు కురిసింది. అదిరిపడి చూసేలోగా హ్యాపీ బర్త్డే టు యూ అంటూ బర్త్డే పాట వినిపించి విస్తుపోయింది. అప్పటికి గాని ఆమెకు గుర్తు రాలేదు. ఎస్, ఇవాళ తన పుట్టినరోజు. 2 రోజులుగా శివాజీ మీద ఆలోచనల్లో పూర్తిగా మునిగిపోయి తాను ఆ సంగతే మర్చిపోయింది. ప్రతి సంవత్సరం వారం రోజుల ముందు నుంచే హడావుడి చేసే మంజరి, శ్వేతలు కూడా ఈ విషయాన్ని మర్చిపోయారు. తన పుట్టినరోజు తనకే గుర్తులేదు, తన చెల్లెళ్ళకి గుర్తులేదు. మరి ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేశారు? శివాజీ. బావకి ఈ విషయం ఎలా తెలుసు? హాల్ అంతా రంగురంగుల తోరణాలు, బెలూన్లతో అందంగా అలంకరించబడింది. హాలు మధ్యలో టేబుల్ మీద చాలా పెద్ద కేక్ అరేంజ్ చేయబడింది. మెట్ల మీద పైన బాల్కనీ అంతా సుందరంగా తీర్చిదిద్దారు. బాల్కనీ గ్రిల్స్ కి వెల్కమ్ అపూర్వ, హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ఇంగ్లీష్లో పూలతో కూర్చిన బోర్డు ఆహ్వానం పలుకుతోంది. నేలంతా రంగురంగుల బెలూన్ల మయంగా ఉంది. వాటిని తన్నుకుంటూ గబగబా లోపలికి వెళ్ళింది అపూర్వ.
హాల్లో నౌకర్లు కూడా ఎవరూ కనిపించలేదు. కానీ కిచెన్ వైపు నుంచి రకరకాల వంటకాల సువాసనలు ఆకలిని గుర్తు చేస్తున్నాయి. అపూర్వ సందేహం తీరిపోయింది. ఇదంతా శివాజీ పనే. తను అటు వెళ్ళగానే ఇటు ఇంటికి వచ్చుంటాడు. చకచకా బర్త్డే ఏర్పాట్లన్నీ చేసేసి తనకు ఫోన్ చేశాడు. బావా, ఆగు, నీ పని చెప్తా. అంతా ప్లాన్ ప్రకారం చేసి మమ్మల్ని ఫూల్స్ని చేస్తావా? అయిపోయావు అనుకుంటూ చకచకా మెట్లెక్కి తన బెడ్రూమ్ చేరుకుంది. ఆమె అంచనా కరెక్ట్ అయింది. తీరిగ్గా టీవీ చూస్తూ బెడ్రూమ్లో కూర్చునున్నాడు శివాజీ. ఆమెను చూడగానే చటుక్కుని లేచి టీవీ ఆఫ్ చేశాడు. డోర్లో నిలబడిన అపూర్వను అలాగే చూస్తూ ఉండిపోయాడు. 10 సెకన్ల పాటు ఇద్దరి మధ్యన మౌనం రాజ్యం చేసింది. ఒకరినొకరు చూపులతో అభిషేకించుకున్నారు. హ్యాపీ బర్త్డే అన్నాడు చివరకు తనే శివాజీ. లేడి పిల్లల ఒక్క దూకులో లోపలకు దూసుకొచ్చేసింది అపూర్వ. అతను చేతులు చాపాడు. ఆమె సుడిగాలిగా వచ్చి అతని కౌగిట ఒదిగిపోయింది. ఇరు హృదయాల మధుర స్పందన, మాటలకందని భావోద్వేగం, పిన్నిది దొరికినంత గాఢంగా ఒకరినొకరు కౌగిట బందీలైపోయారు. ఐ లవ్ యూ అపూర్వ, ఇది నీకు అర్థమైతే చాలు అన్నాడు ప్రేమగా. ఉన్నట్టుండి ఆమెలో కోపం బగ్గుమంది. రోషం వెనలా పొంగింది. ఒక్కసారిగా అతన్ని విసురుగా వెనక్కి బెడ్ మీదకు తోసేసింది. నాకు అర్థం కాలేదనుకున్నావా? అందుకేనా 5 రోజులు జ్వరంతో మంచాన పడుంటే కనీసం చూడ్డానికి కూడా రాలేదు? మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? మరదళ్ళంటే అంత అలుసా నీకు? అత్త కొడుకువై ఉండి ఒక్క మాట అయినా నాతో చెప్పకుండా ఇంత నాటకం ఆడతావా? నువ్వు దొంగవి, మోసగాడివి. నాకు చాలా కోపంగా ఉంది. నిన్ను నిన్ను ఊరికి వదలను. ఆవేశం అదుపు చేసుకోలేక తలదిండి అందుకుని దబదబా బాధింది. పెద్దగా నవ్వేస్తూ ఆమె చేతులు పట్టుకుని ఆపి లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకలా ఉడికిపోతావు? నీ మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పమంటావు? అందుకే అప్పుడు చెప్పలేదు. నా బర్త్డే రోజు నీకెలా తెలిసింది? తెలుసు, ఎలా అని అడక్కు. మనసుంటే ఎలాగైనా తెలుసుకోవచ్చు. ఇప్పుడైనా నీ పుట్టినరోజు చెయ్యాలని వచ్చాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. నిన్ను మాత్రమే చేసుకుంటాను. అంతేగాని నా ప్రేమను త్యాగం చేస్తాను, నా చెల్లెలను చేసుకో అంటూ పాత పాట పాడితే లాభం లేదు. హ్యాపీగా మా అక్కయ్య వాళ్ళ ఇంటికి అమెరికా వెళ్ళిపోతానంటూ హెచ్చరించాడు. పొందిగ్గా పక్కనే కూర్చుంది అపూర్వ. పోటీ నుంచి మంజరి తప్పుకుంది. నువ్వు నాకే సొంతం అంది చిన్నగా. ఓకే, అయితే ముహూర్తాలు పెట్టించమని మా వాళ్ళతో చెప్పేస్తాను. మా వాళ్ళు అనకు, మనవాళ్ళు అను. మాకంటూ ఎవరున్నారు? అంతా మీరే కదా. ఏయ్, మాట వరుసకన్నాను, నువ్వు అనవసరంగా ఫీల్ అవుతూ. బావా, ఓ మాట చెప్పనా? చెప్పు. ఏంటా మాట? ఏం లేదు, మన పెళ్ళైపోగానే మంచి సంబంధం చూసి మంజరికి పెళ్లి చేసేయాలి. ఏంటంత అర్జెంటు? శ్వేత కూడా లైన్లోనే ఉందిగా. మంచి సంబంధాలు చూసి 2 జంటలకి ఒకేసారి పెళ్లిళ్ళు చేసేద్దాం. లేదు లేదు, మంజరికి ముందు చేసేయాలి. అదే ఎందుకు అంటున్నా. శ్వేత గురించి నాకు భయం లేదు, మంజరి గురించే నా దిగులు. పాపం నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. పేచీ పెట్టకుండా నిన్ను నాకు వదిలేసింది. మనం పెళ్లి చేసుకుంటే అది ఒంటరిగా బాధపడుతుంది. అందుకే దాని పెళ్లి గురించే నా తొందర. ఇది కరెక్ట్ కాదు. నీ భయం ఏంటంటే ఏదో తాత్కాలికంగా ఊరుకున్నా తర్వాతైనా తిరిగి నీ చెల్లెలు నా వెంట పడుతుందని, కొత్త సమస్యలు రావచ్చని నీ భయం, అవునా? పోనీ అలాగే అనుకో. చూసావా, చెల్లెల మీద నీకు ఎంత ప్రేమన్నా సొంతం అనగానే కొత్త ఆలోచనలు ఎలా వస్తున్నాయో. ఇంకా దాని మనసులో నేనున్నానని నీ డౌట్. చచ్చచ్చ, మంజరి చాలా మంచి అమ్మాయి. నువ్వంటే కొండంత ప్రేమ. నేను నీవాడినని తెలియగానే తన మనసు మార్చేసుకుంది. అందుకే పోటీ నుంచి తప్పుకుంది. సందేహం అక్కర్లేదు. అయినా నువ్వంటే కాంక్రీట్ కన్నా బలమైన ప్రేమ నాది. సాక్షాత్తు రంభే దిగి వచ్చినా చీ అవతలకో, నా అపూర్వ నాకు చాలు అంటాను. నువ్వు నమ్మాల్సింది 100% నన్నే, మంజర్ని కాదు. అర్థమైందా? అంటూ పగడాల్లా మెరుస్తున్న ఆమె లేత పెదవులను అందుకోబోయాడు. సరిగ్గా అప్పుడే అతని సెల్ మోగింది. తల లైన్లో ఉంది తండ్రి వేలాయుధం. ఏమైంది డాడీ అడిగాడు. ఘోరం జరిగిపోయిందిరా. మేమంతా బయలుదేరి వస్తుంటే ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర నరసింహం కొందరు గోండాలతో మా కారును అడ్డుకొట్టి శ్వేతను కిడ్నాప్ చేశాడు. శ్రీధర్తో పెళ్లి జరిపిస్తున్నారట. శ్వేత గురించి చాలా భయంగా ఉందిరా, వెంటనే రారా. చాలా కంగారుగా వినపడిందా గొంతు. మీరేం కంగారు పడకండి డాడీ, అక్కడే ఉండండి, వచ్చేస్తున్నా అంటూ చివ్వును లేచాడు శివాజీ. ఏం జరిగింది బావా? అతని కంగారును చూసి వెంటనే అడిగింది అపూర్వ. ఏం లేదు, ఇప్పుడే వచ్చేస్తాను. ఆగు బావా, నువ్వేదో దాస్తున్నావు. ఏమైంది? చెక్ పోస్ట్ దగ్గర కారు అడ్డం కొట్టి
నరసింహం తన గోండాలతో కలిసి శ్వేతను కిడ్నాప్ చేసి తీసుకుపోయాడట. డాడీ వాళ్ళు అక్కడే ఉన్నారు. మై గాడ్, దాన్ని ఏం చేస్తారో ఏంటో నాకు భయంగా ఉంది. భయం దేనికి? శ్వేతను క్షేమంగా తీసుకొచ్చేస్తాను. అనవసరంగా నువ్వు కంగారు పడుతూ పద, నేను వస్తాను. ఇద్దరు వేగంగా బయటకు వచ్చేసి కారులో బయలుదేరారు. ఆ కారు చెక్ పోస్ట్ వద్దకు చేరుకునేసరికి అంతా బెంజ్ కారు దగ్గరే ఉన్నారు. వేలాయుధం, వరలక్ష్మి, మంజరి ముగ్గురు కలవరపడిపోతూ నిలబడిపోయారు. దిగిన అపూర్వను చూడగానే అక్క అంటూ పరిగెత్తుకొచ్చి అపూర్వను కౌగిలించుకుని ఏడ్చేసింది మంజరి. వాళ్ళ వ్యాన్ ఎటెళ్ళింది డాడీ అడిగాడు శివాజీ. జరిగింది వివరంగా చెప్పి వ్యాన్ వెళ్ళిన రూట్ చూపించాడు వేలాయుధం. వ్యాన్ నెంబర్, కలర్, మోడల్ తెలుసుకున్నాడు శివాజీ. ఓకే డాడీ, శ్వేతను నేను తీసుకొస్తాను. అపూర్వం తీసుకుని మీరంతా ఇంటికి వెళ్ళండి, అరగంటలో నేను ఫోన్ చేస్తానంటూ ఆలస్యం చేయకుండా తన కారును స్టార్ట్ చేసి వ్యాన్ వెళ్లిన దిశగా దూకించాడు శివాజీ. వేలాయుధం తమ కారు స్టార్ట్ చేశాడు. అంతా ఎక్కి కూర్చున్నారు. మామయ్య, ఇప్పుడే ఇంటికొద్దు, బావ కారుని ఫాలో చేద్దాం, ఏం జరుగుతుందో తెలుస్తుంది అంటూ సలహా ఇచ్చింది అపూర్వ. అవునండి, ఇంటికెళ్ళి కంగారు పడుతూ కూర్చునే కన్నా మనం కూడా అటే వెళ్ళడం మంచిది. వాడు దూరం వెళ్లకముందే ఫాలో చేయండి అంటూ అపూర్వను సమర్థించింది వరలక్ష్మి. వేలాయుధం తమ కారును శివాజీ కారు వెళ్లిన దిశగా దూకించాడు. దారి పొడవునా నరసింహం వాళ్ళు వ్యాన్ కోసం గాలిస్తూనే ముందుకు పోతున్నాడు శివాజీ. కానీ వాళ్ళు ఏ రూట్లో ఎడిపోయారో, ఎక్కడికి వెళుతున్నారో ఎలా తెలుసుకునేది? తన సెల్ నుంచి శ్వేత సెల్కి ఫోన్ చేశాడు. సెల్ రింగ్ అవుతోంది, కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయటం లేదు. తాతారావుది గాని ఆయన కొడుకులది గాని సెల్ నంబర్లేవి తనకు తెలియదు. ఏం చెయ్యాలి? పోలీస్ రిపోర్ట్ ఇస్తే? శివాజీ ఆలోచిస్తుండగానే అతని సెల్ మోగింది. చూస్తే అవతల తాత గోవిందరాజన్ లైన్లో ఉన్నాడు. నరసింహం వాళ్ళు ప్రయాణిస్తున్న వ్యాను అటు తిరిగి ఇటు తిరిగి ఉప్పల్ ప్రాంతంలోని ఒక ఫామ్ హౌస్ కి చేరుకుంది. తన డొక్కు మోటార్ బైక్ మీద ఆ వ్యాన్ మిస్ కాకుండా ఫాలో చేయడానికి వృద్ధుడైన గోవిందరాజన్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎంత రైడ్ చేసినా బైక్ 50కి నుంచి పోనంటుంది. ఆ వ్యాన్ 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంలో ప్రయాణిస్తోంది. ఎలాగైతేనేమి ఆ వ్యాన్ ఫామ్ హౌస్ ను చేరుకున్న కొద్ది నిమిషాలకే ఆ పరిసరాల్లోకి చేరుకున్నాడు ఆయన. బైక్ను దూరంలోనే ఆపి కాలి నడకన మొక్కలు చెట్లను దాటుకుని ఫామ్ హౌస్ సమీపంలోకి పోయి చూశాడు. ఏర్పాట్లను చూడగానే ఆశ్చర్యంతో నోట మాట రాలేదు ఆయనకి. వాళ్ళు పక్కా పథకం ప్రకారమే శ్వేతను ఎత్తుకొచ్చారని అర్థమైపోయింది. ఫామ్ హౌస్ ముందు చిన్నపాటి కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఉంది. పురోహితుడున్నాడు. తాతారావు, శ్రీధర్లున్నారు. శ్రీధర్ పెళ్లి కొడుకులా అప్పటికే ముస్తాబై రెడీగా ఉన్నాడు. 20 మంది వరకు గూండాలున్నారు. జరిగేది దొంగ పెళ్లి కాబట్టి బంధువులు అనవసరం అనుకున్నట్లుగా ఉన్నారు. ప్రత్యేకించి బంధువులంటూ అక్కడెవరూ లేరు. అక్కడ పనిచేసే ఆడవాళ్లు కావచ్చు. 4 స్త్రీలు ఎడంగా నిలబడి ఉన్నారు. వ్యాన్లోంచి లాక్కొచ్చిన శ్వేతను వాళ్లకు అప్పగించాడు నరసింహం. లాక్కెళ్ళండి, దీన్ని పెళ్లి కూతురును చేసి త్వరగా తీసుకురండి. ఈ పెళ్లి త్వరగా జరిగిపోవాలి. అరే శ్రీధర్, నువ్వు పేట్ల మీద కూర్చోరా. ఏమయ్య పంతులు, నువ్వు మంత్రాలు ప్రారంభించు. యారా వీడియో తీసేవాడు, ఫోటోలు తీసేవాడు అంతా రెడీగా ఉన్నారుగా, త్వరగా అంటూ అరుస్తున్నాడు నరసింహం. శ్వేత అరుస్తోంది, గింజుకుంటోంది, పారిపోవాలని చూస్తోంది. ఈ పెళ్లి తనకిష్టం లేదని గోల చేస్తోంది. బావ శివాజీకి తెలిస్తే మీ అందరిని చంపేస్తాడని బెదిరిస్తోంది. అయినా ఆమె మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదక్కడ. బలమైన ఆ స్త్రీల నుంచి తప్పించుకోవటం శ్వేతకు సాధ్యం కావడం లేదు. ఆమెను ఫామ్ హౌస్ లోపలి గదుల్లోకి తీసుకువెళ్లిపోయారు వాళ్ళు. అంతవరకే చూశాడు గోవిందరాజన్. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెనుతిరిగి తన బైక్ వద్దకు వచ్చేస్తూ తమ సెల్ నుంచి మనవడు శివాజీ సెల్కి ఫోన్ చేశాడు. 3 నిమిషాల తర్వాత గానీ శివాజీ లైన్లోకి రాలేదు. ప్యారా గాడిద, ఎక్కడ తిరుగుతున్నావురా? ఎంతసేపటిగా ఫోన్ చేస్తున్నానో తెలుసా? తాత, నేను శ్వేత కోసం వెతుకుతున్నాను. నరసింహం, నాకు తెలుసురా, సంగతి చెప్పాలని ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ ఎంగేజ్. తాత, వాళ్ళు శ్వేతను ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఉప్పల్లో ఉన్నా. అంత దూరం ఎందుకెళ్ళావు? మరదే కలిదే అని ఊరికినే తిట్టలా. ఏండా, శ్వేత గురించి తెలుసునని దాన సోన్నే సరిసరి చెప్పావులే, ఎక్కడో సరిగ్గా చెప్పి వచ్చేస్తున్నా. ఫామ్ హౌస్ ప్రాంతానికి ఎలా చేరుకోవాలో వివరంగా చెప్పాడు గోవిందరాజన్. ఇక్కడ వాళ్ళు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. ఆ శ్రీధర్కిచ్చి బలవంతంగా పెళ్లి చేయబోతున్నారు. నువ్వు శీఘ్రం ఆ వరుణు ఎంత త్వరగా వస్తే అంత మంచిది. నేను వచ్చేస్తున్నా గానీ ఎందుకైనా మంచిది, పోలీసులకు ఫోన్ చేసి వివరాలు చెప్పు, ఈ లోపల నేను వచ్చేస్తానంటూ లైన్ కట్ చేశాడు శివాజీ. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఉప్పందించాడు గోవిందరాజన్. ఫామ్ హౌస్ లో గందరగోళంగా ఉంది. ఈ పెళ్లి ఎంత త్వరగా జరిగిపోతే అంత మంచిదని నరసింహం కంగారు పడుతున్నాడు.
కానీ లోపలికి తీసుకెళ్లిన శ్వేతను ఎంతకీ ఆ స్త్రీలు బయటకు తీసుకురావడం లేదు. అప్పటికే శ్రీధర్ మహా ఉత్సాహంగా పీటల మీద కూర్చొనున్నాడు. పంతులు గారు యమజోరుగా మంత్రాలు చదివేస్తూ పెళ్లితంత ఆరంభించేశాడు. వాళ్ళేంటి శ్వేతను తీసుకురావడానికి ఎంతసేప, వెళ్ళి చూడండి అంటూ సలహా ఇచ్చాడు అసహనంగా నరసింహం. తాతారావు లోపలకు బయలుదేరుతుండగా అంతలో లోపల నుంచి పెద్దగా చప్పుళ్ళు వినిపించాయి. పళ్ళాలు ఎగిరిన చప్పుడు, లబోదిబ్బమంటూ ఇద్దరు స్త్రీల కేకలు. ఇప్పుడు తాతారావుతో పాటు నరసింహం కూడా ఏం జరిగిందో తెలుసుకోవడానికి లోపలికి పరిగెత్తాడు. తలుపు కొట్టగానే ఒక స్త్రీ తలుపు తీసింది. లోపల గదంతా చిందరవందరగా ఉంది. సోఫా సెట్టు, టీపాయ్, పళ్ళాలు అన్నీ చల్లా చెదురయ్యాయి. పెళ్లి చీర జాకెట్లో రేగిన జుట్టుతో ఆడసింహంలా ఓ పక్క ఒదిగి నిలబడి చూస్తోంది శ్వేత. తల నుంచి నెత్తురు ఓడుతుండగా దెబ్బలు తిన్న స్త్రీలిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. అక్కడి పరిస్థితి చూడగానే తాతారావు కోపంతో భగ్గుమన్నాడు. ఏమిటే ఏమిటే నీ పొగరు, మర్యాదగా మంటపానికి పాద్దా అంటూ లోపలికి అడుగు పెట్టాడు. అరే ముసలి నక్క, దగ్గరకు వచ్చావంటే తాతవని కూడా చూడను. నా చేతిలో చచ్చే రాత నీకుంటే రారా రా అంటూ కుడి చేతిని ముందుకు చాపింది. ఆమె చేతిలో ఉన్న పొడుగాడు చేపను చూసి కంగు తిని డోర్ దగ్గర ఆగిపోయాడు తాతారావు. నరసింహానికి ఏం చెయ్యాలో తోచక సమయం కోసం ఎదురు చూస్తూ పక్కనే నిలబడ్డాడు. అప్పుడే అయిపోయిందనుకోవద్దు, ఈ విషయం మా బావకి తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడు అంటూ హెచ్చరించింది శ్వేత. బావా? ఎవడే బావా? ఆకాశం నుంచి కొత్తగా ఊడి పడ్డాడా అంటూ పెద్దగా నవ్వాడు తాతారావు. ఊడి పడలేదు, ఉన్నాడు. శివాజీ ఎవరనుకుంటున్నావు? మా మేనత్త వరలక్ష్మి కొడుకు. ఈ కొత్త సమాచారం విని తండ్రి కొడుకులు ముఖముఖాలు చూసుకున్నారు. ఏమిటే కొత్త కథ వినిపిస్తున్నావు? మాకు తెలియని మేనత్త ఎవరున్నారు మీకు అడిగాడు తాతారావు. ఉన్నారు, ఇంతకాలం మీకు మాకు కూడా తెలియని రహస్యం. మా డాడీకి చెల్లెలుంది, పేరు వరలక్ష్మి. 1,500 మా మామయ్య శివాజీ మా బావ. ఇంతకాలం మా ఇంట్లో ఉంది డ్రైవర్ కాదు, మా బావ శివాజీ. అర్థమైందా? నన్ను ఇలా ఎత్తుకొచ్చారని తెలిస్తే మీ అందరిని చంపేస్తాడు. మర్యాదగా నన్ను వెనక్కి పంపండి అంటోంది. డాడీ మేనత్త అంటోంది, బావ అంటోంది, నాకేం అర్థం కావడం లేదు. మీకేమైనా తెలుసా అనుమానంగా అడిగాడు నరసింహం. బుర్ర కూక్కున్నాడు తాతారావు. అవునరా, చాలా కాలం సంగతి కదా, చప్పును గుర్తు రాలేదు. అప్పట్లో పరశురాం చెల్లెలు లేచిపోయి ఎవడో తమిళ కుర్రాడిని పెళ్లి చేసుకుందని విన్నాను. నిజమే. ఎంతకాలం తర్వాత వాళ్ళు ఇప్పుడు రంగంలోకి దిగారంటే నమ్మలేకపోతున్నాను. అయినా మెడలో 3 ముళ్ళు పడితే దేవుడు దిగొచ్చినా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ముందు దాన్ని పట్టుకో చెప్తాను అంటూ అరిచాడు. ఇద్దరు మీదపడి శ్వేత చేతుల్లోంచి చాకులు ఆగిపడేసి బలవంతంగా పెళ్లి మండపం వైపు లాక్కుపోయారు. సరిగ్గా 10 నిమిషాల్లో శివాజీ కారు వచ్చి గోవిందరాజుని బయట పక్కనే ఆగింది. కారు దిగిన శివాజీని వెంటబెట్టుకుని తోటకు అడ్డం పడి ఫామ్ హౌస్ వైపు కదిలాడు గోవిందరాజన్. తాత, ఇక నేను చూసుకుంటాను, నువ్వెక్కడే ఆగిపో అన్నాడు శివాజీ. ఆ మాటకు రోషంగా చూశాడు గోవిందరాజన్. ఆగిపోవాలా? ఎందుకు ఆగాలరా అని అడిగాడు. ఎంత ఆడిదడి ఉనక్కు ఒత్తువరాదు తాత, వయసాయిడ్చి ఇల్లే. ఆమా వయసైందిరా, కానీ ఒంట్లో బలం తగ్గలేదు. పోట్లాటలు నాకేం కొత్త కాదు, పదరా. తాత, ఏంది నువ్వింక హీరో అనుకుంటున్నావా ఏంది? హీరోకి తాకని రఫూలు ఇంకా చూస్తావే, వేసేయి నా ఏళ్ళం రై అంటూ పూనకం వచ్చినట్టుగా అరుస్తూ అదే ముందుగా పెళ్లి మండపం వైపు పరిగెత్తాడు. పీటల మీద కూర్చోడానికి మొరాయిస్తున్న శ్వేతను కొట్టి తిట్టి బలవంతంగా కూర్చోబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు తాతారావు. అడ్డు వచ్చిన ఇద్దరిని ఎత్తి అవతల పారేసి వృద్ధ సింహంలాగా వెళ్లి తాతారావు ముఖం మీద బలంగా గుద్దాడు గోవిందరాజన్. చివరి క్షణం వరకు అతన్ని ఎవరూ గుర్తించలేదు. గుర్తించేసరికి ఆలస్యం అయిపోయింది. 2 చేతులతో ముఖం కప్పుకుని బాధతో పెద్దగా అరిచాడు తాతారావు. ఆడపిల్లని ఎత్తుకొచ్చి దొంగ పెళ్లి చేస్తారా కుక్కల్లారా అంటూ ఆవేశంగా అరుస్తూ శ్వేతను తన వెనక్కి తీసుకున్నాడు ఆయన. రౌడీలు, నరసింహం, శ్రీధర్లు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ గోవిందరాజన్ని చుట్టుముట్టే లోపల సుడిగాలిలా వచ్చి పడ్డాడు శివాజీ. చిచ్చర పిడుగులా చెలరేగిపోతూ దొరికిన వాడిని దొరికినట్టుగా విరగొట్టసాగాడు. ఈ లోపల శివాజీ కారును ఫాలో చేస్తూ వచ్చిన బెంజ్ కారు స్పోర్ట్స్ కారు పక్కనే ఆగింది. 1,500 వరలక్ష్మి, అపూర్వ, మంజరి అంతా కారు దిగి వెతుక్కుంటూ ఫామ్ హౌస్ వైపు వచ్చేశారు. గోవిందరాజన్ శ్వేతని యువతలకు తీసుకొచ్చి వరలక్ష్మి, మంజరి, అపూర్వలకు అప్పగించాడు. తిరిగి ఫైటింగ్ కోసం వెళ్ళిపోయాడు. అటు తండ్రి ఇటు కొడుకు గోండాలతో పోట్లాడుతుంటే ఆవేశంతో ఊగిపోయాడు వేలాయుధం. తాను ఓ కర్ర పుచ్చుకుని పోరాటంలోకి జొరబడ్డాడు. 1/2 గంట పైగా దారుణంగా సాగింది పోరు. రావు, నరసింహం, శ్రీధర్లు ముగ్గురిని శివాజీ ఎలా కొట్టాడంటే పులుసు తీసేశాడు. అక్కడే ఉంటే శివాజీ చంపేస్తాడన్న భయంతో లేని ఓపిక తెచ్చుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ
అది సాధ్యపడలేదు. ఎందుకంటే అప్పటికే చేరుకున్న పోలీసులు ఫామ్ హౌస్ను చుట్టుముట్టేశారు. గోండాలను దొరికిన వాడిని దొరికినట్టు పట్టుకుని వ్యాన్ ఎక్కిచ్చేశారు. కళ్యాణ మండపం ధ్వంసమైంది. పెళ్లి ఏర్పాట్లు నాశనమయ్యాయి. పెళ్లి జరిపించాలని వచ్చిన పంతులు గారు ముందే పారిపోయారు. తాతారావు బృందాన్ని పోలీసులు తీసుకుపోయిన కొద్దిసేపటికే శివాజీ తన మరదళ్ళ ముగ్గురిని తీసుకుని బయలుదేరాడు. తన వెనకే భార్య వరలక్ష్మిని తీసుకుని తన కారులో బయలుదేరాడు వేలాయుధం. చివరగా గోవిందరాజన్ తన డొక్కు బైక్ మీద వాళ్ళని అనుసరించాడు. ఆ విధంగా వాళ్ళంతా అపూర్వ ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం 12 దాటింది సమయం. లోపలికి రాగానే చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ శివాజీ వంక కృతజ్ఞతగా చూసింది శ్వేత. థ్యాంక్స్ బావా, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. సమయానికి మీరు రాకుంటే నేనేమైపోయేదాన్నో తలచుకుంటేనే భయం వేస్తోంది. అక్కయ్యలిద్దరూ నీ గురించి ఎందుకంతగా పోటీ పడ్డారో నాకు ఇప్పుడు అర్థమైంది అంది. చివరి మాటలకి ఉలిక్కి పడింది అపూర్వ. అంటే ఏమిటే, మంజరి తప్పుకుంది, ఇప్పుడు నువ్వు పోటీకి రావాలనుకుంటున్నావా? చంపేస్తాను అంది ఉడుక్కుంటూ. ఒక్కసారిగా అంతా నవ్వేశారు. శ్వేత, వెళ్ళవే, నీ గదిలోకి వెళ్ళి ఈ పెళ్లి బట్టలు అవి తీసి పడేసి దోషం పోయేలా తలారా స్నానం చేసేసిరా అంటూ శ్వేత నాన్న గదికి తరిమింది వరలక్ష్మి. ఏంటే నువ్వు చూస్తున్నావు అంటూ అపూర్వను కోప్పడింది. ఇవాళ నీ పుట్టినరోజు, దగ్గరుండి సంతోషంగా జరపాలని బయలుదేరితే ఈ మొదనష్టపు వెధవల మూలంగా అంత గందరగోళమైపోయింది. వెళ్ళి తలారా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకురా. అది నీ కోసం కొత్త బట్టలు తెచ్చాడు, ఎరా ఇవ్వలేదా అని అడిగింది. అవి అపూర్వ బెడ్రూమ్లోనే ఉన్నాయి మమ్మీ. అపూర్వ, నువ్వు త్వరగా రెడీ అయి రావాలి, ఆకలి దంచేస్తోంది అన్నాడు. అపూర్వ తన గదిలోకి పరుగు తీసింది. వంట ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూడడానికి కిచెన్లోకి వెళ్ళింది వరలక్ష్మి. వేలాయుధం అలా గార్డెన్లోకి వెళ్ళాడు. అక్కడ శివాజీ, మంజరి ఇద్దరే మిగిలారు. ఏమిటి, నీకు వేరే చెప్పాలా? వెళ్ళి నువ్వు కూడా తలారా స్నానం చేసి రావచ్చుగా అన్నాడు. సర్లే, నాకెవరిస్తారు కొత్త బట్టలు? అర్జెంటుగా స్నానం చేసి కట్టుకోవడానికి నన్ను ఇలాగే ఉండని అంది నిష్ఠూరంగా. నీ పుట్టినరోజు నాడు నీకు కొనిస్తాలే. ఇవ్వటానికి పుట్టినరోజులే అక్కర్లేదు, ఎప్పుడైనా ఇవ్వచ్చు. అయినా నీకు అక్కంటేనే ఇష్టం కదా, నేనెవరికి అక్కర్లేదు అంటూ తను కిచెన్లోకి వెళ్ళిపోయింది మంజరి. ఆ మాటలు విని ఆలోచనలో పడిపోయాడు శివాజీ. ఏమిటిది, ఎంత జరిగినా ఇంకా నా గురించి ఆలోచిస్తోందా? చూస్తుంటే కొంప ముంచేలా ఉంది. ఇక దీంతో మాట్లాడకూడదు అనుకుంటూ సోఫాలో కూర్చుండిపోయాడు. ఇంతలో గోవిందరాజన్ కూడా వచ్చి వాళ్లతో చేరాడు. వాళ్ళంతా ఇంటికి రావడంతో సోదరి మండలు ముగ్గురికి చాలా ఆనందం కలిగింది. యారా శివాజీ, వాళ్ళు స్నానాలు చేసి రెడీ అయి రావడానికి చాలా టైం ఉంది కదూ? చిన్నగా శివాజీ పక్కన చేరి అడిగాడు గోవిందరాజన్. అంటే ఏంటి అనుమానంగా అడిగాడు శివాజీ. ఏంట్రా, ఫైటింగ్ చేసి ఒళ్ళంతా పులిసిపోయిందిరా. ఇక్కడ స్క్వాచ్ గాని వోడ్కా గాని దొరుకుతుందా? 2 పెగ్గులు చాలరా. తమాషాగా ఉందా? ఇది ఆడపిల్లలుండే ఇల్లు, ఇక్కడ లిక్కర్స్ దొరకవు. గొడవ చేయకుండా కూర్చో. నిజంగా దొరకవా? దొరకవంటున్నాగా. ఓకే, నేను ముందే జాగ్రత్త పడటం మంచిదైంది. వోడ్కా ఒరిజినల్ సరుకు ఆఫ్ తెచ్చుకున్నా. నువ్వు ఉండే అవుట్ హౌస్ ఎక్కడో కాస్త చూపించి 2 పెగ్గులు లాగించేసి వస్తాను. తాత, మందు కొట్టి గోల చేస్తే చంపేస్తా. నీ కొడుకున్నాడని కూడా చూడను, జాగ్రత్త. అర్జెంటుగా అవుట్ హౌస్కి వెళ్ళాలి, మర్యాద చూపిస్తావా లేదా? తాత, నువ్వు ఎక్కువ చేస్తున్నావు. అమ్మాయిల ముందు పరువు తీయకు. తేర సోంబేరి, మందు కొడితే పరువు పోతుందా? ఆ విషయం ఇప్పుడు తెలిసిందా? నువ్వు తాగొచ్చి నాతో గొడవ పడింది మర్చిపోయావా? గోవా నుంచి ఫోన్ చేసి 10,000 పంపరా అంటే ముష్టి 5,000 పంపిస్తావా? నీ అల్లరంతా వాళ్ళకి చెప్పేస్తాను. ఏంటి బ్లాక్మెయిలా? ఇంత క్రితమే నువ్వు మంజరిని ముద్దు పెట్టుకున్నావని కూడా అపూర్వతో చెప్పేస్తాను. హారెత్తిపోయాడు శివాజీ. ఓ నాయనో, ఈ ముసలాడితే చచ్చిపోతున్నాను రా దేవుడా. ఇలాంటి తాత ఎప్పటికీ ఉండకూడదు. పని కట్టుకుని నాకు పెళ్లి కాకుండా చేసేలా ఉన్నావు. పద, నిన్ను అవుట్ హౌస్లో పడేసి తాళం వేస్తానంటూ లేచాడు. అటుగా వస్తున్న మంజరి అప్పటికే వాళ్ళ గొడవ వినేసింది. శివాజీ తనను ముద్దు పెట్టుకున్నాడని చెప్తానంటూ ఆయన మనవణ్ణి బెదిరించడం ఆమెకు నచ్చింది. ఎక్కడికి బయలుదేరారు అంది దగ్గరగా వస్తూ. అబ్బే, ఏం లేదమ్మా, కొంచెం విశ్రాంతి కావాలరా మనవడా అన్నాను. అవుట్ హౌస్కి పదా అంటున్నాడు అన్నాడు గోవిందరాజన్. అవుట్ హౌసా? ఏం బావా, తాత ఇలాంటి పెద్ద మనిషికి అవుట్ హౌసా? ఇదేం బాగాలేదు బావా. మంజరి, నీకు తెలీదు ప్లీజ్. నాకు తెలుసులే. అయినా ఏంటి బావా, నువ్వు అక్కను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. మీ గురించే నేను అన్నీ వదులుకున్నాను. అయినా ఎప్పుడో నన్ను నువ్వు ముద్దు పెట్టుకున్న సంగతి తాతయ్యకి చెప్పేయాలా? చూస్తుంటే నువ్వు ఇంకా నన్ను మర్చిపోయినట్లుగా లేదే. ప్లీజ్ బావా, అక్కకి అన్యాయం చేయకు అంది ఎంతో ఫీల్ అయిపోతున్నట్లు.
ఆ మాటతో శివాజీకి కోపం వచ్చేసింది. ఏంటి, ఆయన ఏదో వాగితే నువ్వు కథల్లేస్తావా? ఇక్కడెవరూ నీ గురించి బెంగ పెట్టుకోవడం లేదు. తిక్క తిక్కగా వాక్కో. ఆయన సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళు. బావా, మరి కరేపాకులు తీసి పారేస్తున్నావు. చాలా విషయాలు ఇంకా అక్కకి తెలియదు. మొత్తం చెప్పేస్తాను. ఏముంది చెప్పటానికి, మన మధ్య ఏం జరిగిందని. ఏం జరిగిందో అదే చెప్తాను, అక్కరాని. ఆ మాటతో నిజంగానే కంగారు పడ్డాడు. ఏమీ జరగకపోయినా అంతా జరిగిపోయినట్టు చెప్పిందంటే కథ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. దీంతో గొడవ పడే కన్నా రాజీ పడిపోవడం మంచిదనుకుంటూ ఓ దండం పెట్టేశాడు. నీతో మాట్లాడి తప్పు చేశాను, సారీ అన్నాడు. అలా రా దారికి. తాతయ్య, నువ్వు నాతో రా అంటూ ఆయన్ని ఎదురుగా ఉన్న గెస్ట్ రూమ్ వైపు తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఇంతకు ముందు తాతారావు వచ్చినప్పుడు వారం రోజులు ఆ గదిలోనే ఉన్నాడు. చక్కని బెడ్రూమ్. ఇక్కడికి ఎప్పుడొచ్చినా ఈ గది నీదే తాతయ్య. ఇక్కడ నీకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి. హ్యాపీగా మందు తీసుకుని రండి. గొడవ చేయొద్దు, సరేనా అంది. థ్యాంక్స్ మంజరి అంటూ వాటిని బయటకు తీశాడు ఆయన. మంజరి నవ్వుతూ బయటకు వచ్చి తలుపు దగ్గరగా మూసింది. లోపల గార్డెన్ నుంచి లోపలికి వచ్చాడు వేలాయుధం. అదే సమయంలో ముందుగా అపూర్వ బయటకు వచ్చింది. తలారా స్నానం చేసి సరికొత్త చీర జాకెట్లో వీనస్లా మెరిసిపోతూ మెట్లు దిగి వస్తుంటే ఆమె అందం చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు శివాజీకి. అంతలోనే శ్వేత కూడా రెడీ అయి కిందకు వచ్చింది. వరలక్ష్మికి మేనకోడళ్ళు ముగ్గురిని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అపూర్వ ముందుగా తల్లిదండ్రులైన పరశురాం మహాదేవిల ఫోటో ముందు జ్యోతిని వెలిగించి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ఆ తరువాత వేలాయుధం వరలక్ష్మి దంపతుల పాదాలకు నమస్కరించింది. రాజన్ అప్పటికే 2 పెగ్గులు లాగించి బయటకొచ్చాడు. ఆయన ఆశీస్సులు కూడా తీసుకుంది అపూర్వ. మంజరి, శ్వేతలు బర్త్డే కేక్ పైన కొవ్వొత్తులుంచి వెలిగించారు. చుట్టూ అంతా చేరి చప్పట్లు కొట్టి సంతోషంగా హ్యాపీ బర్త్డే పాట పాడుతుంటే అపూర్వ పులకించిపోతూ కొవ్వొత్తులార్పి కేక్ కట్ చేసింది. మొదటి ముక్క అపూర్వకు తినిపించి మిగిలింది తాను తిన్నాడు శివాజీ. అపూర్వ అందరికీ కేకును పంచింది. శివాజీ 50,000 ఖరీదు చేసే డైమండ్ హారాన్ని బర్త్డే ప్రజెంటేషన్గా అపూర్వ మెడలో అలంకరించాడు. అలా హ్యాపీగా అపూర్వ పుట్టినరోజు గడిచిపోయింది. అంతా విందు భోజనాలు చేశారు. తాగి గొడవ చేస్తాడనుకున్న గోవిందరాజన్ అలాంటి పొరపాటేమీ చేయలేదు. సరదాగా అందరినీ నవ్వుతూ తిరిగాడు. చీకటి పడే వరకు సరదాగా గడిచిపోయింది. ఉదయం శ్వేత విషయంలో తాతారావు వర్గం కుట్రను భగ్నం చేసిన తరువాత ఆ సంఘటనే శ్వేత మర్చిపోయగలిగేంతగా అంతా ఖుషీగా కాలక్షేపం చేశారు. 2 కుటుంబాలు ఒక్కటైన సందర్భంగా వారి ఆనందాలకు సంతోషాలకు అవధులు లేవు. మేనకోడళ్లను ఈ రోజే దగ్గరకు తీసుకున్నా చిరకాలంగా వాళ్లతో అనుబంధం పెంచుకున్నంత ప్రేమగా వాళ్లను చూసుకుంది వరలక్ష్మి. వేలాయుధం ఇంటికి వెళ్ళిపోదామని హెచ్చరించాడు. అయితే అపూర్వ ఒప్పుకోలేదు. ఇంతకాలం తర్వాత కలిసిన కుటుంబాలు ఇప్పుడు వెంటనే వెళ్ళిపోతామంటే ఎలా అంటూ గొడవ చేసి మరి అందరినీ ఆపేసింది. రాత్రికి అంతా విందు భోజనాలు చేశారు. అపూర్వ, మంజరి, శ్వేత. 3 బెడ్రూమ్లు మేడపైనే ఉన్నాయి. అక్కడే మరో గది అత్తయ్య మామయ్యలకు కేటాయించింది. ఇక గోవిందరాజన్ గది ఆయనకుంది. ఆ పక్క గది శివాజీ కేటాయించింది అపూర్వ. శివాజీ అభ్యంతరం చెప్పాడు. నాకు అవుట్ హౌసే బెస్ట్, అక్కడికే వెళ్ళిపోతాను అన్నాడు. అవుట్ హౌస్ అనగానే ఉలిక్కి పడింది అపూర్వ. మంజరి గురించే ఆమె కంగారు. అవుట్ హౌస్ కిటికీ అద్దాలు పగలగొట్టింది. 2 సార్లు లోపలికి వెళ్ళింది. ఇప్పుడు తిరిగి శివాజీ అవుట్ హౌస్ లో మకాం పెడితే ఏ అర్ధరాత్రో తిరిగి శివాజీ కోసం అక్కడికి వెళ్ళదని నమ్మకం ఏంటి? పైకి ఎంత నిక్కచ్చిగా భావన మర్చిపోతాను అని చెప్పినా దాని మనసులో ఇంకా శివాజీ స్థానం అలాగే ఉందని ఆమెకు డౌట్. అందుకే వెంటనే అభ్యంతరం చెప్పింది అపూర్వ. శివాజీని గదిలోకి లాగి తలుపు దగ్గరగా వేసింది. అయ్యో బాబోయ్, మమ్మీ డాడీ చూస్తే ఏమనుకుంటారు, తలుపు తీసించు అంటూ తలుపు తీయబోయాడు. చేతి మీద కొట్టింది అపూర్వ. వాళ్ళేమనుకున్నా పర్వాలేదు, నీ సంగతి చెప్పి మర్యాదగా ఇక్కడే పడుకోవాలి నువ్వు, అంతే అంది. ఇక్కడంటే నీ పడగదిలోనా? కావాలని వాదనకి దిగాడు. ఆశ చూడు, పెళ్ళయ్యే వరకు నో ఛాన్స్. అయితే అవుట్ హౌస్ చాలు నాకు. అవుట్ హౌస్ కుదరదు. ఈ గది నీకు ఇచ్చాను. నాకొద్దు. అవుట్ హౌస్ నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. అక్కడ పడుకుంటానంటే నీకేంటి బాధ? నిజం చెప్పు, అది వస్తానని చెప్పిందా? ఎవరు? ఇంకెవరు? మంజరి. అలాంటిది ఏమన్నా ఉంటే ముందే చెప్పాయి. నువ్వు హ్యాపీగా దాన్ని పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఎక్కడి గోలే, లాభం లేదు. కానీ నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, హ్యాపీగా ఎక్కడాళ్ళు అక్కడ నిద్రపోలే అంటూ బయటికి పోబోయాడు. అంతే. అతను చెయ్యి పుచ్చుకుని వెనక్కి లాగి కళ్ళంలోకి చూసింది.
ఆమె కళ్ళల్లో దూకటానికి సిద్ధంగా ఉంది కన్నీరు. కంగారు పడిపోయాడు. ఏంటిది, ఇప్పుడు ఏమన్నాను నీ కన్నీళ్లు అంటూ లాగి హత్తుకున్నాడు. వేరే అనాలా? నువ్వు అవుట్ హౌసే కావాలని ఎందుకు అంటున్నావో నాకు తెలిసి. నువ్వు నన్నైనా చేసుకో, మంజన్నైనా చేసుకో. 2 పడవల మీద కాలు పెడతానంటే ఊరుకోను అంతే అంది కళ్ళు తుడుచుకుంటూ. అసలు ఈ అనుమానాలు ఏంటి నీకు? అది నీ చెల్లెలు, మంచి పిల్ల. మనల్ని అర్థం చేసుకుని తనే తప్పుకుంది. ఇప్పుడు నీ అనుమానాలు అది వింటే ఎంత బాధపడుతుందో తెలుసా? మన పెళ్ళయ్యే వరకు ఈ ఇంట్లో పడుకోకూడదు అనుకున్నాను. అందుకే అవుట్ హౌస్ అడిగాను. ఇస్తే అవుట్ హౌస్ ఇవ్వు, లేదా మా ఇంటికి వెళ్ళిపోతాను. అంతేగాని ఇలా లేనిపోని అనుమానాలతో నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు, బాగుండదు. అంతేనా? నా బాధ నీకు అర్థం కాదా? ఇక్కడైతే అంతా నిద్రపోయాక వచ్చి కాసేపు మనసు తీరా నీతో కబుర్లు చెప్పుకోవచ్చని ఆశపడ్డాను. నాకు మాత్రం ఆశ లేదా? వాళ్ళు చూస్తే నవ్వుతారు. రేపు పగలు అలా బయటికి పోయి ముచ్చట్లాడుకుందాం. నీ సంతోషం కన్నా నాకేం కావాలి? ప్రస్తుతానికి బుద్ధిగా బొచ్చు. సరే, ఓకే, నువ్వేం వెళ్ళిపోనక్కర్లేదు, అవుట్ హౌస్ ఏర్పాటు చేస్తాలే అంటూ బయటకు వచ్చేసింది అపూర్వ. అయితే ఆమెకు తెలియని విషయం ఏంటంటే, పక్కన గోవిందరాజన్ గదిలో ఉన్న మంజరి తమ మాటలు వినేసింది. అక్క మనసులో ఇంకా తన మీద సందేహం తొలగిపోలేదని అర్థం కాగానే కోపం వచ్చేసింది. అక్క, ఫోన్లే అని బావను వదిలేస్తే నన్నే అనుమానిస్తావా? బావకి అవుట్ హౌస్ ఇస్తావా? ఇవ్వు చెప్తా అనుకుంటూ బయటకు రాబోయింది. మంజరి, ఇలారా అంటూ పిలిచాడు గోవిందరాజు. ఏం కావాలి తాతయ్య అంటూ దగ్గరకెళ్ళింది మంజరి. నాకేం అక్కర్లేదు గాని ఏమిటి సంగతి, ఏం విన్నావు? మృదువుగా అడిగాడు. అక్క నన్ను ఇంకా అనుమానిస్తోంది, అదే బాధగా ఉంది అంది ఎదురుగా కూర్చుంటూ. బాధ ఇంకే పిచ్చిదానా, నీకో సంగతి తెలుసా? ఆ రోజే నేను చెప్పాను వీడికి వేల్మురుగా అని పేరు పెట్టండారా అని. నా మాట వినకుండా శివాజీ అని పేరు పెట్టారు. అందుకే వాడు శివాజీలాగే ఉండాలనుకుంటున్నాడు. మన దేవతలను చూసావా? కుమారస్వామికి 2 పెళ్ళాలు, వినాయకుడికి 2 భార్యలు, శివుడికి 2, ఆఖరికి కృష్ణుడికి 8 మంది. అంచేత మరీ అంతమంది కాదు గాని ఇష్టంగా 2. తప్పేం కాదు, నీ ప్రయత్నం నువ్వు చేసుకోవచ్చు అంటూ ఎంకరేజ్ చేశాడు. లేదు తాతయ్య, నేను నిజంగానే తప్పుకున్నాను. అక్క అనవసరంగా నన్ను అనుమానిస్తుంది. అనుమానం నిజమే కదా. నువ్వు వాడిని ప్రేమించావా లేదా? అప్పుడు ప్రేమించింది నిజమే అంటే తాతకు దగ్గులు నేర్పాలని చూడకు. ప్రేమకు అప్పుడు ఇప్పుడు అంటూ తేడాలుండవు. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు, ఇది నిజం. ఈ ప్రేమ అనేది పెన్సిల్తో రాసిన అక్షరాలు కాదు, రబ్బర్తో చెరిపేస్తే పోవడానికి ప్రింట్ గుద్దిన అక్షరాలు లాంటివి. చెరిపినా చెరగవు. తాతయ్య, ఇంతకీ నువ్వు చెప్పేదేంటి? నా కోరిక ఏంటో తెలుసా? ఆ పడవ రాసుకెళ్ళి 2 పెళ్ళాల మధ్యలో నలిగిపోతుంటే ఎంచక్కా చూడాలని నా ఆశ. వద్దు తాతయ్య, నీ ఆశ తీరదు, నాకు అలాంటి ఉద్దేశమే లేదు అంటూ లేచి వచ్చేసింది మంజరి. భోజనాలు చేయగానే శివాజీ అవుట్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఎవరి గదుల్లోకి వాళ్ళు చేరుకున్నారు. తన గదిలో ఉంది కానీ అపూర్వకు మనసు కుదురలేదు. అందుకు వేరే కారణం ఏమీ లేదు. చెల్లెలు మంజరి గురించే ఆమె భయం. అంతా నిద్రపోయాక తాను అవుట్ హౌస్కి ఎప్పట్లాగే వెళుతుందని అనుమానం. అందుకే తీవ్రంగా ఆలోచిస్తోంది. చాలాసేపటి తర్వాత ఆమెకు ఒక ఐడియా తట్టింది. పిల్లిలా వెళ్ళి మంజరి బెడ్రూమ్ డోర్ నెట్టి చూసింది. మృదువుగా తెరుచుకుంది ఆ డోర్. లోపల బెడ్ లైట్ కాంతిలో అటు తిరిగి నిద్రపోతూ కనిపించింది మంజరి. అపూర్వ చిన్నగా తలుపు మూసి లాక్ చేసింది. అప్పటికి గాని ఆమె మనసు పుడిక పడలేదు. నిశ్చింతగా తన గదిలోకి వచ్చి నిద్రపోయింది. ఈ లోపల నిజానికి అపూర్వ తలుపు తీసి చూసినప్పటికీ మంజరి ఇంకా నిద్రపోలేదు. ఏవో ఆలోచనల్లో మునిగి ఉంది. తలుపు తీసి ఎవరో చూడటం, తిరిగి తలుపు మూయటం, గాజుల అలికిడిని బట్టి వచ్చింది ఖచ్చితంగా అపూర్వే అని అర్థమైపోయింది. చివ్వున లేచి డోర్ తెరిచే ప్రయత్నం చేసింది. లాక్ చేయడం గమనించగానే కోపం వచ్చేసింది. అక్క, పైకి కనిపించవు గాని నన్నెంతగా అనుమానించడం అన్యాయం కదా. నిజంగా బావ దగ్గరకు వెళ్ళాలనుకుంటే ఈ తలుపులు నన్ను ఆపగలవా? చెప్తా. నువ్వు తాళం పెట్టినందుకైనా నేను అవుట్ హౌస్కి వెళ్ళొస్తా అనుకుంటూ డోర్ తెరిచి పక్క గదిలోకి వెళ్ళింది. ఆ గది కిటికీలోంచి బయటకు అడుగు పెట్టింది. బాల్కనీలోకి వచ్చింది. రాత్రి 11 దాటింది టైం. అంతా ప్రశాంతంగా ఉంది. బాల్కనీ చివరి నుంచి దిగువ సన్షేడ్ మీదకు దిగి అక్కడి నుంచి కింద పచ్చిక మీదకు దూకేసింది. లేచి వేగంగా అవుట్ హౌస్ వద్దకు చేరుకుంది. ఎప్పట్లాగే ఒక కిటికీ ఒక తీసి నైటీ ఎక్కొట్టి లోపలికి ఎంటర్ అయిపోయింది. ఆమె వెళ్లేసరికి బెడ్ మీద గాఢ నిద్రలో ఉన్నాడు శివాజీ. రివ్వున వీస్తున్న చల్లటి ఫ్యాన్ గాలి, నీలిరంగు బెడ్ లైట్ కాంతి,
ఎదలో తీపి కోరికలు రేపుతున్నాయి. బెడ్ దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుంది. అతని ముఖంలోకి చూస్తూ ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియదు. ముందులా ఇప్పుడు శివాజీని అల్లరి చేయాలనిపించడం లేదు. అతడు తనకు దూరమవుతాడంటే సహజంగానే ఎదలోతుల్లో తెలియని బాధ, ఇన్ని రోజులు అతనితో పడిన గొడవలు, చేసిన తమాషాలు, అల్లరి అన్నీ గుర్తుకొచ్చి ఆమె చెంపల వెంట వెచ్చని కన్నీరు ఒక్కో మంచి నిత్యంలా బుగ్గల వెంట జారిపోతోంది. ఇంతలో సడన్ గా మెలకు వచ్చింది శివాజీకి. కళ్ళు తెరవగానే ఎదురుగా మంజరి. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. పూర్వ సందేహించడంలో తప్పేమీ లేదని ఇప్పుడు అర్థమవుతోంది. వెంటనే లేచి కూర్చున్నాడు. ఆమె ఏడుస్తుందని అర్థమైపోయింది. మంజరి, ఏంటిది? అర్ధరాత్రి ఇలా రావచ్చా? పొడిగా అడిగాడతను. రాకూడదా? ఇంతకుముందు రాలేదా? అవునులే, నీ కోరిక తీరుతోంది, అక్క ఆశ నెరవేరుతుంది. మీ ఇద్దరూ ఒక్కటి కాబోతున్నారు. నేనే పిచ్చిదాన్ని అంది బాధపడిపోతూ. అది కాదు మంజరి, వద్దు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. అంతా నాకు తెలుసు. వెళ్ళిపోతాను. నా కర్మకు ఎవ్వరిని బాధ్యం చేయను. నిన్ను టచ్ కూడా చేయను, సరేనా? అసలు వచ్చేదాన్ని కాదు, తనే రెచ్చగొట్టింది. నేను అవుట్ హౌస్కి వస్తానని భయపడేగా నీకు అవుట్ హౌస్ ఇవ్వనుంది. మీ మాటలు నేను విన్నాలే. పైగా నా గదికి తాళం వేసింది. నేను తలుచుకుంటే రాగలనని నిరూపించడానికే ఇలా చేశాను. నిన్ను తనివి తీరా చూడాలనిపించింది, చూశాను. ఇక నిద్రపో, వెళ్ళిపోతాను. అంటే నేను వచ్చానని అక్కతో చెప్పు, నేనేం భయపడను అంటూ కళ్ళు తుడుచుకుంది. సారీ మంజు, నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. నాకు తెలుసు నీ మనసేంటో, బట్ నీకు న్యాయం చేయలేను, క్షమించు అన్నాడు. అంత మాటలు ఎందుకులే బావా, నిద్ర పాడు చేసినందుకు నువ్వే నన్ను క్షమించాలి. వస్తాను అంటూ లేచింది. ఎలా వచ్చావు అడిగాడు. మామూలే. ఈసారి బాల్కనీ నుంచి సన్షెడ్ మీదకు కిందగా దూకి వచ్చేసాను. ఓ మై గాడ్, ఇంత పింక్ తెల్లవేంటి? ఇప్పుడు లోపలికి ఎలా వెళ్తావు? అదో. ఆమె వద్దంటున్నా వినకుండా ఆమెతో పాటు బయటకు వచ్చాడు శివాజీ. నిసిరేయి ప్రశాంతమైన వాతావరణం, పక్కపక్కనే నడుస్తున్నారు. మంజరి, నువ్వు నా మాట వినాలి. నచ్చ చెప్పే దూరంలో అడిగాడు. వింటాను బావా, చెప్పు అంది. నువ్వు నన్ను మర్చిపోవాలి. ఓకే, ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, అయిందేదో అయిపోయింది. ఇక నుంచి అయినా నువ్వు నా మీద ఇష్టాన్ని వదులుకో, అందరికి మంచిది. అవునవును, తప్పకుండా బావా. అక్కతో నీ పెళ్లి జరగాలి కదా. నువ్వేడిస్తే చూడలేను. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. అలాగే, నీ సంతోషమే నా సంతోషం. ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా కలవాలని చూడకు. ఎలా చూస్తాను? అక్కతో నీ పెళ్ళవ్వాలి కదా. పెళ్లి తర్వాత కూడా అలాగే ఉండాలి. ఉంటాలే. ఇద్దరు బాల్కనీ వద్దకు వచ్చారు. సన్షెడ్ ఎక్కితే గాని ఆమె పైకి వెళ్ళలేదు. ఎలా ఎక్కుతావు అడిగాడు. ఎలా ఏంటి? సాయం చెయ్యి అంది. ఎలా? ఎలాగా? నన్ను ఎత్తుకుంటే సన్షెడ్ అందుతుంది. ఏంటి ఇది? ఎంతసేపు నీకు నీతులు చెప్పి ఇప్పుడు నిన్నెత్తుకోవాలా? నా వల్ల కాదు, వల్ల కాదు అంటే బాగా అలవాటైపోయింది నీకు. నీ వల్ల ఏమి కాదు. అరవతే నీకు పుణ్యం ఉంటుంది. ఇస్తే ఇప్పుడేమి అక్కొచ్చి చూడటం లేదులే గాని రా, ఎత్తుకో. వద్దంటున్నాగా. అయితే ఒంగో, నీ వీపు మీద ఎక్కి నిలబడతాను. వద్దులే, దానికన్నా నిన్ను ఎత్తుకుంటేనే బెటర్ అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు పోనిచ్చి పైకెత్తబోయాడు. అతని ప్రయత్నం నెరవేరే లోపలే ఆమె చేతులు అతని ఛాతీని చుట్టేశాయి. వెచ్చని కౌపులి, తీపి మొక్కు చటుక్కున వదిలేశాడు. దప్పును కింద పడిపోయింది. ఇదే మరి, ఒంటి పనులు చేస్తామనే కదా వద్దన్నాను అన్నాడు, తనని తాను కంట్రోల్ చేసుకుంటూ. వద్దంటే మాత్రం మనసు ఆగుతుందా? నిన్నెలాగూ మర్చిపోవాలిగా. చివరిసారిగా ఆశ తీర్చుకుంటూ తప్ప. సరే సరే, సరసం తెలియని మొద్దువి. నువ్వు నాకు అక్కర్లేదులే గాని త్వరగా ఎత్తుకో అంటూ లేచి నిలబడింది. ఓకే, నాకు సరసం తెలియదు, మొద్దుని, సరేనా? పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళిపో అంటూ ఈసారి వెనక నుంచి నడుం పుచ్చుకుని పైకి లేపాడు. సన్షెడ్ పట్టుకుని పైకి ఎక్కేసింది మంజరి. అక్కడి నుంచి గాల్లోనే ఓ ముద్దు విసిరింది. బాల్కనీ నుంచి ఆమె లోపలకు వెళ్ళిన నిమిషం తర్వాత వెనుతిరిగి అవుట్ హౌస్కి వచ్చేశాడు శివాజీ. ఇక మిగిలిన రాత్రి అతను నిద్రకు దూరం అయ్యాడంటే ఆశ్చర్యం లేదు. మరునాడు ఉదయం ఇంచుమించు అంతా లేటుగానే నిద్రలేచారు. మంజరి అవుట్ హౌస్కి వెళ్లిన సంగతి అపూర్వకు తెలియదు. అంతా టిఫిన్లు కాఫీలు ముగించి బయలుదేరారు. అంతా రెడీ అయినా ఇంకా గోవిందరాజన్ మాత్రం అక్కడే కూర్చున్నాడు. మావయ్య, మీరు రావటం లేదా అడిగింది వరలక్ష్మి. లేదమ్మా, నేను ఇక్కడే ఉంటాను. రేపు నా బట్టలు అవి ఇక్కడికి పంపించేయండి అన్నాడు గోవిందరాజన్. అదేంటి? అవునమ్మా, అక్కడ అన్నీ చూసుకోవడానికి నువ్వున్నావు, కానీ ఇక్కడ వీళ్ళకి ఎవరున్నారు? ఉదయం వెళితే సాయంత్రం వస్తారు. వీళ్లకు ఓ పెద్ద దిక్కు అవసరం. వీళ్ళు మాత్రం నా మనవరాళ్ళు కారా?
ఇంతకాలానికి కలిసాం. కొద్ది రోజులు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. ఏం మా అపూర్వ, ఉండమంటావా అంటూ మనసులోని మాటని చెప్పాడు. మీరు ప్రత్యేకించి అడగాలా ఏంటి తాతయ్య? ఇది మాత్రం మీ ఇల్లు కాదా? మీరుంటే మాకు సంతోషం. మామయ్య ప్లీజ్, తాతయ్యను మా దగ్గరే ఉండనివ్వండి అంది వేలాయుధం వంక చూసి. ఇందులో ఇబ్బంది పడింది శివాజీ. తాత సంగతి తనకు బాగా తెలిసి. అపూర్వ, నీకు తెలీదు, తాతని మా ఇంటికి పంపించే అంటూ చిన్నగా హెచ్చరించాడు కూడా. కానీ అపూర్వ పట్టించుకోలేదు. గోవిందరాజన్ని వదిలి అంతా వెళ్ళిపోయారు. అది మొదలు శివాజీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఎప్పుడు పడితే అప్పుడు అపూర్వను చూడ్డానికి రావడానికి వీల్లేదు. వచ్చినా గోవిందరాజన్ కళ్ళు గప్పి లోపలికి పోలేడు. తాత మనవడికి ఈ విషయంలో గొడవ తప్పదు. ఈ వంకతో తన అవసరానికి డిమాండ్ చేసి మరీ మనవడి నుంచి డబ్బు తీసుకునేవాడాయన. రోజులు సరదాగా ఉత్సాహంగా గడిచిపోయాయి. 2 మాసాలు దాటగానే పెళ్లిళ్ల సీజన్ ఆరంభమైంది. వేలాయుధం దంపతులు శివాజీ అపూర్వల పెళ్లికి ముహూర్తం పెట్టించేశారు. పెళ్లి వేడుకలు ఆరంభమయ్యాయి. 2 కార్పొరేట్ సంస్థల వారసుల వివాహం అంటే సాధారణ విషయం కాదు. ఏర్పాట్లు కూడా ఆ స్థాయికి తగ్గట్టే ఉంటాయి. కాదంటే అమ్మాయి తరపున అబ్బాయి తరపున కూడా పెద్దలు వేలాయుధం దంపతులు. గోవిందరాజన్ ముగ్గురే కావటం విశేషం. రామనాథం గారు, వారి కుటుంబం అటు ఇటు కూడా కావలసిన వారే కాబట్టి వాళ్ళు రంగంలోకి దిగారు. అలా అందరి ఆశీస్సులతో అనుకున్నట్లుగానే శుభముహూర్తంలో రంగరంగ వైభవంగా జరిగింది అపూర్వ శివాజీల వివాహం. ధూమ్ధామ్గా వివాహ వేడుకలు పూర్తిని ఇక వధూవరులకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయటం అదొక ప్రత్యేకమైన ప్రహసనం. సాంప్రదాయవాదులైతే హనీమూన్కి నూతన వధూవరులు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నైట్ మాత్రం అమ్మాయి పుట్టింట్లోనే జరగాలి అంటారు. వివిధ సంస్కృతుల జాతుల సమ్మేళనమైన ఇండియాలో వాళ్ళ ఆచార వ్యవహారాలను బట్టి ఆయా వేడుకలు జరుగుతూ ఉంటాయి. గోవిందరాజన్ అయితే అపూర్వ శివాజీలకు 5 స్టార్ హోటల్లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దామన్నాడు. వేలాయుధం కూడా అలాంటి ఆలోచనలోనే ఉన్నాడు. కానీ అపూర్వకి అలా బయటికి వెళ్ళడం ఇష్టం లేదు. తన ఉద్దేశాన్ని శివాజీకి చెప్పింది. ఫస్ట్ నైట్ తమ ఇంట్లోనే ఏర్పాటు చేసుకుందామని. ఆ విషయాన్నే పెద్దలకు చెప్పాడు శివాజీ. హనీమూన్కు మాత్రం స్విట్జర్లాండ్కి ప్లాన్ చేశారు. ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం చేత వీసాలతో పాటు ఎయిర్ టికెట్లు కూడా రెడీగా ఉన్నాయి. అనుకున్నట్లుగానే ఫస్ట్ నైట్ అపూర్వ వాళ్ళింట్లో ఏర్పాటు చేయబడింది. మేడపైన విశాలమైన గదిని సకల శోభాయమానంగా అలంకరించి పూలపాన్పు సిద్ధం చేశారు. రాత్రి 10 గంటలు. ఇల్లంతా చుట్టాలు పక్కాలతో ఒకటే సందడిగా ఉంది. ముహూర్తానికి ముందుగానే శివాజీ చక్కగా తయారై పడగదిలోకి వచ్చేశాడు. అతను వచ్చేసరికి అప్పటికే మహారాష్ట్ర స్టైల్లో గోపికలా తయారైన అపూర్వ పాన్పు పక్కనే స్వీట్లు పండ్లు సర్దుతూ కనిపించింది. ఆమెను చూడగానే వెనక ముందు ఆలోచించకుండా పిల్లిలా వెనక్కు చేరి ఆమె నడుం చుట్టూ చేతులు పోనించి బలంగా కౌగులించుకుంటూ శంఖంలా మెరుస్తున్న ఆమె మెడవంపు మీద ముద్దు తీసుకున్నాడు శివాజీ. ఏమిటే ఇది? తెల్ల చీర కట్టి పాల గ్లాస్తో వస్తావనుకుంటే కన్నా ముందే గోపికలా ప్రత్యక్షమయ్యావు అంటూ చెవిలో బొసబొసలాడాడు. ఆమె ముసిముసి నవ్వులు నవ్వుతూ చిన్నగా వెనుతిరిగి అతని అధరాలను ముద్దాడింది. ఆమెను చూసి అదిరిపడి వదిలేశాడు శివాజీ. ఎందుకంటే ఆమె అపూర్వ కాదు, మంజరి. మై గాడ్, నువ్వేంటి ఇక్కడున్నావు? కంగారుగా అడిగాడు. బాగుంది, నువ్వు ముందే వచ్చేస్తావని కలగన్నానా ఏంటి? ఇక్కడ ఏర్పాట్లన్నీ సరిగా ఉన్నాయో లేదోనని చూస్తున్నాను. రేపు మన ఫస్ట్ నైట్ ఏర్పాట్లు నేనే కదా చూసుకోవాలి. మన ఫస్ట్ నైటా? మై గాడ్, నన్ను కంగారు పెట్టకే, నీకు పుణ్యం ఉంటుంది. ఎందుకు కంగారు? అంటే అక్కను పెళ్లి చేసుకోమని చెప్పినంత మాత్రాన నేను నిన్ను వదిలేశానని అర్థమా? వదలవా? చచ్చిన వదలను. నీ తల్లో 2 సుళ్ళున్నాయి బావా, నీకు డౌటే వద్దు. నీ చెన్నీళ్ళు నేనే. చెన్నీళ్ళేమిటి? అమాయకంగా నటించుకో అంటూ బొగ్గలో పడుచుంది గొడుసుగా. అక్క పెద్దిళ్ళైతే నీ చెన్నీళ్ళు కాదా? అక్కతో హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్తున్నావుగా. మన పెళ్లి తర్వాత హనీమూన్కి స్విట్జర్లాండ్ వద్దులే, డార్జిలింగ్ చాలు. నాకు దేశభక్తి ఎక్కువ బావా. సారే జహా సే అచ్చా హిందూ సీతా హమారా హమారా. పాడకు, పాడి నన్ను హింస పెట్టకు ప్లీజ్. నీకు నాకన్నా మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను. చంపేస్తాను. ఏమనుకుంటున్నావు నన్ను? భారత నారి ఒక్కసారే మనసిస్తుంది. వాడి కోసమే బ్రతుకుతుంది, వాడి కోసమే చూస్తుంది. నువ్వు తాకిన ఈ ఒళ్ళు నేను కాదు, నువ్వే తాకు కదా. ఎవరిని తాకితే ఏంటి? నీకు అంకితమైన ఈ శరీరాన్ని మరో మగాడు తాకితే భస్మం అయిపోతాడు.
ఈ మాట చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. అక్కతో పెళ్ళైపోయింది కాబట్టి ఇక మన పెళ్లి గురించి ఆలోచించు. స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక ప్లాన్ చేద్దాం అంటూ శిలా విగ్రహంగా నిలబడిన అతని పెదవుల మీద ముద్దాడి చరచరా బయటకు నడిచింది మంజరి. సరిగ్గా ఆమె డోర్లోకి వెళ్ళేసరికి ఎదురుగా తెల్ల చీర, మల్లెపూలు, పాల గ్లాస్తో డోర్లో ఎదురైంది అపూర్వ. వస్తున్న చెల్లెల్ని, లోపలున్న శివాజీని అనుమానంగా చూసింది. ఏయ్ మంజు, నువ్వేం చేస్తున్నావే ఇక్కడ అని అడిగింది. గదిలో ఏర్పాట్లన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసి వస్తున్నానక్క. అంతా ఓకే, బావా నీకోసమే ఎదురు చూస్తున్నాడు, పద పద అంటూ మిగిలిన అమ్మాయిలతో పాటు తాను అపూర్వను లోపలికి పంపించి తలుపు మూసేసింది మంజరి. ఆడపిల్ల ఒక్కసారి మనసు ఇవ్వాలే గాని ఇచ్చిన మనసును తిరిగి తీసుకోవటం అంత తేలికైన విషయం కాదు. అందుకే మంజరి శివాజీని వదులుకోలేకపోయింది. నీ చెన్నెళ్ళు నేనేనంటూ మనసులో మాటను కూడా అతనికి తెగేసి చెప్పేసింది. భవిష్యత్తులో ఆమె ప్రేమ ఫలించిందా, అతనికి దగ్గరైందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. శివాజీ దంపతులు మాత్రం ప్రస్తుతం స్విట్జర్లాండ్ టూర్లో హ్యాపీగా ఉన్నారు. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఇలా మీకు నచ్చి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.